మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సుచరిత్ర కలిగిన నామములో ఈ ఆదివారపు ఆరాధనకు ప్రభు యొక్క పాద సన్నిధికి చేరుకుడి వచ్చిన మీ అందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? మీ అందరి ప్రార్థన బట్టి నేను కూడా బాగున్నాను. ఆకాశమందున్న ఆసీనుడైన దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. మీ అందరిపైన ప్రభు కృప చూపించునుగాక. మిమ్మల్ని అందరినీ ఆత్మలో వర్ధిల్లింప చేయునుగాక. మంచిది. ఈరోజు చిన్న వర్తమానాన్ని మనం విందాం. ఈరోజు మన అంశం ఏంటంటే తెరవబడుట. మన అంశం పేరు ఏంటంటే తెరవబడుట. తెరవబడడం అనేది చాలా ఆశీర్వాదకరమైనది. మూయబడినది అది ఇబ్బందికి గురి చేస్తుందని, మూయబడిన పరిస్థితులు చీకటితో కూడుకున్నవని, మూయబడిన పరిస్థితులు అది దేవునికి విరోధంగా ఉంటాయని మనం గ్రహించగలుగుతున్నాం. అయితే దేవుని సన్నిధిలో నడిపించబడే మన జీవితాల్లో ఒక తెరవబడే అనుభవంలో మనం నడిపించబడాలని మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఆశపడుతూ ఉన్నారు. కనుక తెరవబడే అనుభవం అనేది మన జీవితంలో కలగాలి. వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుకోగలిగితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చరి, ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. చాలండి. ప్రభు యొక్క దూత పరలోకం నుంచి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చున్నట్లుగాను ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ జరిగిన సందర్భం మనందరికీ బాగా తెలిసినదే. ఇది దేనిని సూచిస్తుంది అని అంటే, సమాధి ఇక్కడ తెరవబడి ఉన్నది. ఈ సమాధి ఎందుకు తెరవబడి ఉన్నది అని అంటే, పునరుద్ధానపు శక్తిని పొందుకునేటట్లుగాను, పునరుద్ధానపును మనం అక్కడ చూచేటట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతున్నాం. దేవదూత పరలోకం నుంచి దిగి వచ్చి అక్కడ ముయ్యబడి ఉన్న సమాధిని తెరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ సమాధిని తెరిచి ఉండడాన్ని ఇక్కడ స్త్రీలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకు ఈ సమాధి తెరవబడింది అని అంటే, పునరుద్ధానపు శక్తికి సూచనగా కనబడుతుంది. మన జీవితంలో కూడా అనేక పర్యాయాలు, అనేక విషయాలు మన జీవితంలో మూయబడి ఉంటాయి. ఏ పరిస్థితులు అయితే మన జీవితాల్లో మూయబడి ఉన్నాయో, పరలోకమందున్న దేవదూత నీ కొరకు దిగివచ్చి మూయబడిన ప్రతి పరిస్థితిని దేవుడు దానిని తెరుచునుగాక. కనుక ఈ తెరవబడే అనుభవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. తెరవబడకపోతే అది అలాగే నిలిచి ఉంటే అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితికి దారితీస్తూ ఉంటుంది. ఎప్పుడైనా చూడండి, మనము ఆ నీటిని మనం అప్పుడప్పుడు చూడగలుగుతూ ఉంటాం. ఈ నీటి ప్రవాహం ఎప్పుడైతే పారుదల అవుతూ ఉంటుందో, ఎప్పుడైతే ఆ నీటి ప్రవాహం వెళుతూ ఉంటుందో అక్కడ స్వచ్ఛంగా నీళ్ళు కనబడుతూ ఉంటాయి. అలా కాకుండా నీళ్లు మూయబడి ఉన్నట్లయితే, నీళ్లు ఆగిపోయినప్పుడైతే ఆ నీళ్లు ఇప్పుడు తాగడానికి పనికిరావు, అవి క్షేమాన్ని కలగచేయవు. ఆ నీటిని మనం గమనించగలిగితే ఆ నీరంతా ఎలాగైపోయిందంటే పాచితో పట్టిపోయి ఉంటుంది. ఆ నీళ్ళని ఎవరు తాగడానికి కూడా ఇష్టపడరు. ఎందుకనంటే అవన్నీ అక్కడే మూయబడి ఉన్నాయి, అక్కడే దాచబడి ఉన్నాయి, అక్కడే నిలిచి ఉన్నాయి. అయితే ప్రభు అంటారు, మన జీవితంలో ఏదైతే ముయ్యబడి ఉన్నదో అది తెరవబడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ఒకవేళ ముయ్యబడిన పరిస్థితుల్లో మనం ఉంటే అది అంత క్షేమము కాదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకవేళ అలా ముయ్యబడి ఉంటే అది ఉపయోగకరంగా ఉండదు. ముయ్యబడి ఉంటే అది చీకటమయంగా మార్చబడుతుంది. కనుక దేవుని ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితంలో
పరలోకం నుంచి దేవదూత ఒకటి దిగి వచ్చి ఏదైతే మూయబడి ఉన్నదో వాటన్నిటినీ ఈ ఆరాధనలో తెరుచునుగాక. అందుకే యెషయా గ్రంథంలో మనం చూడగలుగుతాం, అతడు తీయగా ఎవడు ముయ్యజాలడు, అతడు ముయ్యగా ఎవడు తీయజాలడు అనే మాటను యెషయా గ్రంథం 22వ అధ్యాయం 22వ వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆయన ఒక్కసారి నీ జీవితంలో తెరవడం ప్రారంభిస్తే మరి ఎవడు కూడా దానిని మూసివేయాలని, దాన్ని పాడు చేయాలని, దాన్ని నాశనం చేయాలని ఎంతమంది నీ జీవితంలో శత ప్రయత్నాలు చేసినా వాడు చేయాల్సిందే. కానీ వాడు ఎంత ప్రయత్నించినా అది ఏది కూడా నీ జీవితంలో జరగదు. ఎందుకయ్యా అంటే ఆయన నీ జీవితంలో తెరిచి ఉన్నాడు. ఆయన ఒకవేళ మూసాడు అని అనుకోండి, ఇంక ఎంతమంది దాన్ని తెరవాలనుకున్నా తెరవలేరు. ఇప్పుడు ఈ ఆరాధనలో మనం నడిపించబడుతున్నాం. దేవుని పాద సన్నిధికి మనం వచ్చాం. దేవుని సన్నిధిలో నడిపించబడుతున్న మన జీవితంలో ఒక్కసారి ప్రభు దాన్ని తెరిచాడు అని అంటే ఇంకా ఏ మానవుడు కూడా దాన్ని ముయ్యలేడు, ముయ్యజాలడు. అందుకనే మనము నోవాహు దినాల్లో గమనించగలిగితే నోవాహు కూడా అనేక మందికి దేవుని గురించి చెప్పి రాబోతున్న ఉగ్రతను గురించి చెప్పిన తర్వాత ఒక ఓడను సిద్ధపాటు చేశాడు. ఆ ఓడలో వారి కుటుంబీకులందరూ కూడా ఆ ఓడలో ప్రవేశించారు. ఓడలో ప్రవేశించిన తర్వాత ప్రభు అందరినీ లోపలికి వెళ్ళమన్నాడు. ఆ సమస్త జంతువులు కూడా లోపలికి వెళ్ళాయి. అన్నిటినీ లోపల సమకూర్చుకున్నారు. అన్నిటినీ సమకూర్చుకున్న తర్వాత అందరూ లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి మనం ఇంట్లోకి వెళ్ళామనుకోండి, రాత్రి అయింది. రాత్రి ఇంట్లోకి మనం వెళ్తే బయట వాళ్ళు తలిపేస్తారా, లోపల ఉన్నవాడు తలిపేస్తారా? లోపల ఉన్నవాళ్ళు తలిపేస్తారు. ఎందుకని? బయటోడు తలిపేస్తే మనకు అవసరం అయితే బయటికి రాలేం కనుక. నా మాట అర్థమైందా? ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి బయటోడు గడి పెట్టామనుకోండి, నీకు చాలా అవసరత, బయటికి రావాలి ఏమండి, కష్ట పరిస్థితుల్లో ఉన్నాం, ఇప్పుడు ఎలాగైనా సరే రావాలంటే కుదురుతుందా? కుదరదు. ఇప్పుడు నోవాహు కూడా ఓడలోనికి వెళ్ళాడు. ఓడలోనికి వెళ్ళిన తర్వాత ఇంకేం ప్రభా గెడేసుకుంటానంటే, ఆగవయ్యా ఆగు, నువ్వెందుకు తలుపేస్తావు? నీవు కాదు తలుపు వేయాల్సింది నేను. మీరు చూడగలుగుతారు ఆ మాటను ఆదికాండం 7వ అధ్యాయం 16వ వాక్యంలో. ఆదికాండం ప్రవేశించును. అప్పుడు యెహోవా ఏం చేశాడు? అక్కడ ఓడను మూసివేసెను. ఓడలో ఉన్న తలుపులను ఎవరు మూసివేశారు అని అంటే దేవుడే స్వయంగా ఆ తలుపును మూసివేశాడు. ఎందుకని అని అంటే, ఇప్పుడు నోవాహు అనుకోండి, నోవాహు ఓడలో ప్రయాణిస్తూ ఉన్నాడు. జలప్రవాహం వచ్చింది, చాలా నీళ్ళు వచ్చాయి. ఒక అంతస్తు కూడా మునిగిపోయింది. 2వ అంతస్తుకు పోయారు, 2వ అంతస్తు కూడా మునిగిపోతుంది. 3వ అంతస్తు పైకి వచ్చేసాయి. ఇప్పుడు వెళ్ళడానికి ఎటూ లేని పరిస్థితి. ఇదివరకు మనం చూసాం కదా, ఒక కుటుంబం అయితే 2 భార్యాభర్తలు, ఒక కుమారుడు చెట్టు మీదే ఉన్నారు. తల్లిదండ్రులు ఏమో కొట్టుకొని వెళ్ళిపోయారంట. వాడు మాత్రం అక్కడే నిలిచి ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఇలాంటి పరిస్థితి నోవాహు జీవితంలో కలిగినప్పుడు అక్కడ కూడా చాలామంది పిలుచుంటారేమో నోవాహుని, బాబాయ్ నీకు దండం పెడతా బాబాయ్, ఆ తలుపు తీస్తే నేను నా బిడ్డలు వచ్చేస్తాను బాబాయ్. ఎన్నిసార్లు నిన్ను ఆదుకోలేదు. ఏదైనా సమస్య వచ్చిందని, లేకపోతే నీకు అప్పు వచ్చినప్పుడు, లేకపోతే నీకు రోగం కలిగినప్పుడు ఎన్నిసార్లు తిప్పాను. అప్పుడప్పుడు ఎన్నిసార్లు మనం ఊర్లు తిరిగి ఉంటాం. మరి ఈరోజు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతావా ఇలాంటి పరిస్థితుల్లో నేనుంటే అని అంటే నోవాహు అంటాడు, అయ్యా నేను తలుపేస్తునుంటే నేను తీయగలుగుతాను. బయట గేడి పెట్టింది ఆయనయ్యా. మీకు ముందుగానే చెప్పాడు దేవుడు, జలప్రలయం రాబోతుంది, అందరూ సిద్ధపడండి, ఓడలోని ప్రవేశించండి అంటే నన్నేమో ఆ రోజు మూర్ఖురు అన్నారు, జ్ఞానం లేనివాడు అన్నారు. మరి ఈరోజు తలుపు వేసింది నేను కాదు. ఒకవేళ నోవాహు తలుపు వేస్తుంటే ఏమండి జాలి కలిగినాడు కదా. ఎంత క్రూరంగానే ఉంటారా. ఒకటి చనిపోతూ ఉంటే చూస్తూ ఉంటామా? వాడు పాడైపోవాలని ఆలోచిస్తామా? ఎన్నిసార్లు మనతో గొడవ వేసుకున్నా ఏదో ఒక పరిస్థితుల్లో చెప్పనీలే, ఎందుకులే అని అనిపిస్తుంది మనకైతే. కానీ ఇక్కడ తలుపేసింది ఎవరు?
దేవుడు తలుపు వేశాడు. దాన్ని తీయాలనుకుంటే నోవాహు వల్ల అవుతుందా? నోవాహు కుదురుతుందా? కుదరదండి. ఎందుకు అని అంటే ఆ తలుపును మూసివేసింది దేవుడు, దాన్ని తెరవాల్సింది కూడా ఎవరై ఉన్నారు? దేవుడే తెరవాలి. కనుక నా దేవుని ప్రియులారా, మన జీవితంలో కూడా దేవుడు ఒకసారి తలుపు మూసివేస్తే దానిని తెరవాల్సింది కూడా దేవుడే. నాకు ఆశీర్వాదం రావట్లేదు, నాకు దీవెన కలగట్లేదు, నేను దీవెనకరంగా మార్చబడట్లేదు అని అంటే ఆ దీవెనను ఆశీర్వాదాన్ని మూసివేసింది దేవుడు. అది తెరవాలన్నా ఎవరు తెరవాలి? దేవుడే తెరవాలే. కానీ నువ్వు ఎన్ని దగ్గరలు తిరిగినా అది నీకు రాదు, ఎన్ని శత ప్రయత్నాలు చేసినా అది కలగదు. కలుగుతుందా? ఒక ఇంటి తలుపు తీయాలంటే అన్నకు చెప్తే వస్తాడు, దాని లోపల ఒక తాళం పెట్టి తీస్తాడు, దాన్ని బాగా కోసి తీయగలుగుతాడు. ఈ లోకంలో ఉన్న తలుపులను తీయగలుగుతారే కానీ దేవుడు మూసిన తలుపును ఎవడు తీయలేడు, దేవుడు తెరచిన తలుపులను ఎవరు కూడా మూయలేరు. దేవుడు ఒక్కసారి నిన్ను ప్రేమించి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తేనంటండి, ఏ వ్యక్తి కూడా నిన్ను పాడు చేయలేడు, నాశనం చేయలేడు, పతనం చేయలేడు. కారణం ఏంటి అని అంటే దేవుడు నీకు కలగతున్న ఆశీర్వాదాన్ని ఆయన తెరిచి ఉంచాడు. అయ్యా మా ఇంటి వెనకాల పాత్రో చెప్పమంటావా? చెప్పు తల్లి, ఇంత దూరం వచ్చింది అందుకేగా. అక్క ఇంత దూరం వచ్చింది చెప్పడానికేగా, చెప్పమంటావంటే ఇంక చెప్పడానికే వచ్చినావు. చెప్పి కక్కి కళ్యాణం వచ్చినా కక్కి వచ్చిన ఆపలేంగా, ఇంక అందుకనేగా వచ్చినావు. చెప్పి చెప్పమంటావా? మళ్ళీ అడుగుతావు. ఏంటో చెప్పు. ఏం లేదు పాస్టర్, ఇల్లు ఉడద్దామా, నువ్వు బయటకు వచ్చినానా, బయట 2 నిమ్మకాయలు కనబడి అంత మిరకాయ కనబడింది పాస్టర్. చక్కగా మిరకాయలు రేట్లు పెరుగుంటే మిరకాయ పూలు చేసుకొని తినకుండా ఏమండి, అవి నిన్నేం చేస్తాయి? అవి నిన్నేం చేయగలుగుతాయి? ఆయన ద్వారాన్ని తెరిచిన తర్వాత ఒకడు నిన్ను పాడు చేయాలనుకున్నా, ఒకడు నిన్ను నాశనం చేయాలనుకున్నా, ఒకడు నిన్ను భూపాతాలకి తొక్కాలనుకున్నా అవేవి కూడా నిన్ను ఏవి చేయలేవు. నిమ్మకాయలు వేసారు, మిరపకాయలు వేసారు, టెంకాయ కొట్టారు, ఒకవేళ మీకు వద్దుకుపోతే నాకు తిండి పచ్చడి చేసుకుంది అంట, ఏమి ఇబ్బందిలే, వాటిలో ఏమీ లేదు. ఎందుకని అంటే దాన్ని తెరిచిన వాడు ఎవరు? ప్రభు తెరిచాడండి. గొడ్డ పేలుగులు వేసారు, అంత ఇంటికి వేసారు, వాడు మొహం ఎవడెవడు వేసేది రమ్మను. దేవుడు నీ ఆశీర్వాదాన్ని తెరిచిన తర్వాత ఆయన ముయ్యాలా. శత ప్రయత్నాలు చేస్తుంటారు, మనం ఏదో సంపాదిస్తున్నామనో లేకపోతే ఇంటి మీద ఇల్లు కట్టుకుంటున్నామనో, బాగుపడుతుంటే చూడలేని ఎర్ర కల్లులు ఎంతోమంది తిరుగుతూ ఉంటాడు. వాడు కన్ను ఏది కూడా నిన్ను ఏమి చేయలేదు. మనుషుల కళ్ళు ఏమైనా చేయగలుగుతాయా? ఏం చేయలేవండి. వాళ్ళు ఊరు చూసినా, నేను కింద నుంచి పైకి చూసినా, నీ ఇంటి చుట్టూ 4 సార్లు తిరిగి ఏంది వీళ్ళు ఇల్లు కట్టేస్తున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అనుకొని దేవుడు దాన్ని తెరిచాడండి. ఎవడు కూడా దానిని మొయ్యలేడు. ఆమేన్. దాన్ని ఎవడు మొయ్యలేడు. కనుక ఆయన కలగజేసిన ఆశీర్వాదం మనతో ఉండాలి. దేవుడు మనల్ని నడిపిస్తున్న త్రోవలో మనం నడిపించబడాలి. దేవుడు మనకు కలగజేస్తున్న దీవెన వర్షం మన జీవితంలో కలగాలి అని మనం ఆశపడుతూ ఉన్నట్లయితే, పాస్టర్ గారు దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు, దీవెన్ని తెరిచాడు, ఆశీర్వాద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు అని అంటే ఎందుకని మా జీవితంలో ఇంకా ప్రభు తెరవలేదు? మన జీవితంలో ప్రభు ద్వారాలు తెరిచాడా? మన జీవితంలో ఒక ఆశీర్వాదం అనే ద్వారాన్ని తెరిచి ఉన్నాడా, లేకపోతే అది మూయబడి ఉందా? ఒక ప్రశ్న. ఎందుకని మూయబడి ఉంది? ఎందుకని తెరవబడట్లేదు? ఎందుకని మూయబడిన పరిస్థితుల్లోనే మనం ఉన్నాము అని అంటే, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 35వ వాక్యాన్ని చూడగలిగితే, ఎందుకని మన జీవితంలో ప్రభు ద్వారాలు మూసి ఉన్నాడు? ఆయన ఎప్పుడు తెరిచే దేవుడు కదా, మనం తెరవబడే అనుభవంలో ఉండాలని ఆశపడే దేవుడు కదా, మరి ఎందుకని ఇవి మూయబడి ఉన్నాయి? రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 35వ వాక్యం చదవండి. 8:35. నీకు విరోధముగా పాపం చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోగా. చాలండి. ఏం చేశారు? ఎందుకని తెరవబడట్లేదు? దీవెన వర్షం ఎందుకు మన మీద కురిపించబడట్లేదు?
ఎందుకని ఈ వర్షాన్ని ప్రభు మనకు కలగచేయట్లేదు? దీవెన వర్షం మన కుటుంబంలోనూ, మన బిడ్డల పైన, మన జీవితంలో ఎంత సంపాదిస్తున్నా ఎందుకని కనుమరుగైపోతుంది? ఎంత సంపాదిస్తున్నా ఎందుకని మన జీవితంలో సంతృప్తిగా బ్రతకలేకపోతున్నాం? ఎందుకని ఆనందంగా జీవించలేకపోతున్నాం? ఉన్న దాంట్లో సంతృప్తిగా ఎందుకు ఉండలేకపోతున్నాం? తెరవబడుతుంది అని అనుకుంటే ఎందుకని ఆ ద్వారాలు మొయ్యబడుచు ఉన్నాయి అని అంటే ప్రభు యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, నీకు విరోధముగా ఏం చేశారంటే వాళ్ళంతా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేశారు. అందును బట్టి ఆకాశం ఇప్పుడు ఏం చేయబడి ఉంది? ముయ్యబడి ఉంది. ఇప్పుడు ఆకాశం తెరవబడాలి అని అంటే, ఆకాశము ద్వారపు తలుపులు తెరవబడి నీ మీద దీవెన వర్షం కురిపించబడాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఏ పాపమైతే మన గుడిలో గుడి కట్టుకొని ఉందో, ఏ పాపమైతే మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉందో, ఏ పాపానికైతే మనం ఒడగట్టుకొని ఉన్నామో, ఏ పాపములో అయితే మనం నిలిచి ఉన్నామో, ఆ పాపాన్ని దేవుని ఎదుట చెప్పుకొని ఆ పాపాన్ని దేవుని ఎదుట విడిచిపెట్టగలిగితే దేవుడే స్వయంగా నీ మీద దీవెన వర్షాన్ని కురిపించునుగాక. ఇప్పుడు ఏం చేయాలి? ఆ దీవెన వర్షం కురిపించబడాలి అనన్నా, ఆ వర్షము నీ జీవితంలో కలగాలి అనన్నా, మనలో ఉన్న పాపమును దేవుని ఎదుట చెప్పి ఒప్పుకునే వారిగా మనం మారాలి. ఆ పాపం ఎంతకాలం మనం చేస్తూ ఉన్నప్పుడు, ఎంతకాలం ఆ పాపం మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు ఏ దీవెన వర్షం మన మీద కురిపించబడదండి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత సత్తు ప్రయత్నాలు చేయగలిగినా, ఎన్నిసార్లు మందిరానికి వచ్చినా, ప్రతి ఆదివారం తూచా తప్పకుండా ప్రతి ప్రార్థనలో నువ్వు పాలు పంపులు పొందినా, నీలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నంత కాలము దీవెన వర్షం మనలో కురిపించబడదు. ఆ దీవెన వర్షం మనలో కురిపించబడాలి అని అంటే, ఆ దీవెన వర్షం మనలో కలగాలి అని అంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న పాపమును ఏం చేయాలక్క? దేవుని దగ్గర ఒప్పుకునేవారిగా ఉండాలి, దేవుని దగ్గర విడిచిపెట్టేవారిగా ఉండాలి. మనం అందరం మానవులు, ఏదో ఒక అతిక్రమం చేస్తూ ఉంటాం, ఏదో ఒక పాపం చేస్తూ ఉంటాం, తెలుసో తెలియక మాట్లాడేస్తూ ఉంటాం. అనాలని ఎవరిని ఉరకని అనంగా, ఎవరో బాధపడాలి, ఎవరో కృంగిపోవాలి, ఎవరో నలిగిపోవాలని ఉరకని అనంగా ఏదో వచ్చేస్తుంటుంది మాటలు. అనకూడదని అనుకుంటాం, వచ్చేస్తూ ఉంటుంది. చెప్పకూడదని అనుకుంటూ ఉంటాం, కలిగిపోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో అవతల వ్యక్తి ఎంత బాధపడతాడో అన్న విషయాన్ని కూడా మనం ఆలోచించాలి. కొన్నిసార్లు మనం ఊరకని అనేస్తూ ఉంటామండి. నరం లేని నాలుగు గదు ఎన్నైనా మాట్లాడేస్తుంది. ఏమండి దానికి ఏముంది, అదుపా ఏదైనా మాట్లాడేస్తుంది. అరే, మనం మాట్లాడుతున్న మాటను బట్టి మన తల్లిదండ్రులు ఏమన్నా బాధపడుతున్నారా? మనం మాట్లాడుతున్న మాటను బట్టి మన కుటుంబీకులు ఏమన్నా బాధపడుతున్నారా? నీవు మాట్లాడుతున్న మాటలను బట్టి ఇతరులు బాధపడి వారు దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడిచేటట్లుగా మనం మారకూడదు. నా మాట అర్థమైందా? మనం పలుకుతున్న మాటను బట్టి ఇతరులను నొప్పించి వాళ్ళు బాధపడి మరలా దేవుడి దగ్గరకు వచ్చి వాళ్ళు కన్నీళ్లు విడిచేదానికి మనం కారణం అవ్వకూడదండి. ఒకవేళ మనం అలా ఉంటే దయతో దేవుణ్ణి అడుగుదాం, ప్రభా తెలుసో తెలియక నా ఉద్రేకతను బట్టి, నా కోపాన్ని బట్టి, నా ఆవేశాన్ని బట్టి మాట్లాడేశానయ్యా అని దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడగగలిగితే ప్రభు ఖచ్చితంగా నిన్ను క్షమించి ఆయన దీవెన వర్షాన్ని ప్రభు నీకు కలగచేయునుగాక. ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే ఇంట్లో బాగానే నడిపించబడుతూ ఉన్నారు. అక్కకేమో పిల్లలు పుడుతున్నారు, చెల్లికేమో పిల్లలు లేరండి. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నడిపించబడుతూ ఉంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రభు సన్నిధిలో మనవి చేసెను అని రాయబడింది. ఏం చేస్తుంది ఆమె? దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నాకేమో పిల్లలు కంటుంది, నేనేమో గుడ్రాలుగా నడిపించబడుతున్నాను, నా జీవితంలో కార్యం చేయి ప్రభువా, నాకంటూ ఒక గర్భఫలాన్ని కలగచేయి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా బైబిల్లో రాయబడింది. ఎప్పుడైతే ఆమె మనవి చేస్తూ ప్రార్థన చేస్తుందో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని విని ఆమె గర్భమును తెరిచెను. ఆమె గర్భము తెరవబడడానికి కారణం ఏంటి? అది ఆమె గర్భం తెరవబడడానికి ప్రార్థన ప్రాముఖ్యంగా ఇక్కడ మనకు కనబడుతుంది. మన జీవితంలో ఏదైతే ముయ్యబడి ఉందో, ఏదైతే మన జీవితంలో నిలిచిపోయిందో, ఏదైతే మన జీవితంలో ఇంకా జరగదు అని అనుకుంటున్నామో అవన్నీ నీ జీవితంలో జరగాలి అని అంటే మనం ఏం చేయాలా? నిద్రపోవాలా? ఎవరో నిద్రపోవాలంటున్నారే?
కదా, ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసి చూడు, ఖచ్చితంగా దేవుడి నీ జీవితంలో ఏదైతే మూయబడి ఉందో, బైబిల్లో చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం 22వ వాక్యం. ఎప్పుడైతే రాహేలు ప్రార్థన చేసిందో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే, ఆమె మనవి వినెను. ఆమె మనవుని, ఆమె ప్రార్థనను దేవుడు విన్నాడు. వినిన దేవుడు ఏం చేశాడయ్యా అంటే, ఇప్పుడు నా వల్ల కాదులే, వచ్చే సంవత్సరం చూద్దాం, ఇప్పుడు బడ్జెట్ తక్కువ ఉంది అన్నాడా? చెప్పండమ్మా. ఈ సంవత్సరం కాదు, ఎక్కి 100 రోజులు అవుతుంది, ఇప్పటికి నా దగ్గర బడ్జెట్ లేదు అన్నాడా? దేవుడు ఎవరో తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే మూయబడిన ప్రతి దానిని ప్రభు తెరచునుగాక. నువ్వు ప్రార్థన చేయడమే ఆలస్యం, ప్రభు నిన్ను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ సంవత్సరం కాదులే, అర్జీ పెట్టినావులే, మరి అర్జెంటు, ఇంత అర్జెంట్ అంటే ఎట్టా? అర్జీ పెట్టింది ఇప్పుడేగా, నీకన్నా ముందు పెట్టిన వాళ్ళు ఉండారుగా, నువ్వు ఒకటివేనా మనిషివే, వస్తుంది. కంగారు పడకూడదు. ఏమ్మా, కంగారు పడితే పనులు అవ్వవు కదా. అది కాదు సార్, కొంచెం వస్తే అమౌంట్ ఏమన్నా. ఈ భూప్రపంచంలో ఎవడు నీ ఎదుట తెరవలేకపోయినా ప్రభు మాత్రం నీ మనవిని విని ఖచ్చితంగా తెరవడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఈ గర్భఫలం ఎలాగైతే రాహేలు జీవితంలో తెరవబడిందో, నీవు ప్రార్థన చెయ్యి. నీవు ప్రార్థన చేసిన తర్వాత ఖచ్చితంగా తెరవకపోతే నా దగ్గరకు రా. నువ్వు ప్రార్థన చేయనంత కాలం ఎలా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు అనుకుంటున్నావు? నువ్వు దేవుని దగ్గర మనవి చేయనంతకాలం ఇంకా దేవుడు తెరవలేదే, ద్వారాలు తెరవలేదే. ఎన్ని సమస్యలు, ఎన్ని అప్పులు, ఎన్ని ఇబ్బందులు. మరి దేవుడికి తెలియదు అంటారా? దేవుడికి తెలుసండి, దేవుడికి తెలుసు. కానీ నువ్వు మనవి చేసి దేవుడిని అడుగుతావేమని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ దగ్గరే నిలబడి ఉన్నాడు ఆయన, నీ దగ్గర నిలబడి ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసి చూడు, దేవుని పిలిచి చూడు. ప్రభా, ఇది నిలిచిపోయిందయ్యా, ఇది తెరవబడట్లేదు ప్రభా, వీటిని నా జీవితంలో తెరువు ప్రభా అని నువ్వు మనవి చేయగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థన వినిన దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఏదైతే ముయ్యబడి ఉందో, నిన్ను ఎవరైతే నీ జీవితంలో గొడ్రాలు, ఇంక నీ జీవితంలో ఇది జరగదు, ఇది నీ బ్రతుకుకి ఇంతే అని ఎవరైతే అన్నారో వారందరి కళ్ళ ఎదుటే నిన్ను ఘనంగా నా యేసయ్య నిలబెట్టునుగాక. ఏది తెరవబడాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఏది తెరవబడాలని ప్రభు సన్నిధిలో మనం కోరుకోవాలి. ఇంతకీ ప్రభు వేటిని తెరుస్తాడు, ప్రభు వేటిని తెరవాలని ఆశపడుతూ ఉన్నాడు? ఈరోజున ఒక 3-4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త 24 30వ వాక్యం నుంచి చదవండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. ఏది తెరవబడాలని మనం ప్రార్థన చేయాలి, వేటిని యేసయ్య తెరుచును అని అంటే, ఈ రోజున మొదటి మాట కన్నులు తెరవబడాలి. చెప్పండి, ఏం తెరవబడాలి? యేసు ప్రభు అక్కడ కూర్చున్నారు, వారితో పాటు భోజనమునకు కూర్చొని ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రములు చెల్లించి విరిచి వారికి పంచిపెట్టగా వారు కనులు తెరవబడ్డాయి. వారు కనులు తెరవబడి ఇప్పుడు దేవుని గుర్తుపడుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంటే ఇదివరకు దేవుని గుర్తుపట్టలేదనే కదండి. ఇప్పుడు దేవుని గుర్తుపట్టారు అని అంటే ఇదివరకు ఏమైనట్లు? దేవుడు వారితోనే ఉన్నాడు, దేవుడు వారితోనే ఉన్నారు, వారు దేవునితోనే ఉన్నారు, దేవునితోనే నడుస్తున్నారు, దేవునితోనే సంచరిస్తున్నారు. కానీ దేవుణ్ణి గుర్తుపట్టలేదు. దేవుని గుర్తుపట్టకుండా పోవడానికి గల కారణం ఏంటి? వారి కన్నులు తెరవబడలేదు. ఇప్పుడు మన మధ్యలో దేవుడు ఉన్నాడా లేదా? చెప్పండి అక్క, ఉన్నాడా లేదా? సందేహంగా చెప్పదు.
ఉన్నాడు. వాళ్ళ మధ్యలోనే దేవుడు తిరుగుతున్నా, వారు దేవుడితో తిరుగుతున్నా దేవుడు గుర్తుపట్టలేకపోయారంట. మనం పలుమార్లు దేవుడి మందిరానికే వస్తూ ఉంటాం, దేవునితోనే నడిపించబడుతూ ఉంటాం, దేవునితోనే సంచరిస్తూ ఉంటాం, కానీ దేవుణ్ణి గుర్తుపట్టలేము. దేవుని ఎందుకని గుర్తుపట్టలేకపోతూ ఉన్నాము అని అంటే మన కన్నులు తెరవబడలేదు. నీ కన్నులు తెరవబడడం ప్రారంభిస్తే, చీకటితో మూయబడిన నీ కన్నులు తెరవడం ప్రారంభిస్తే, మూయబడిన నీ కన్నులు ఎప్పుడైతే తెరవడం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు నీకు కనబడడం ప్రారంభిస్తాడు. నీవు దేవుని గుర్తుపట్టడం కూడా ప్రారంభిస్తావు. తెల్లవారుచుండగా సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్యను అంతా వెతుకుతూ ఉందండి. యేసయ్య ఎక్కడా ఆమెకు కనబడలేదు. ఏడుస్తూ నడుస్తూ ఉంటే ఇప్పుడు ఒక వ్యక్తి అలా వెళ్తూ ఉన్నాడు. ఓ తోటమాలి, నా యేసయ్యను ఎక్కడైనా చూసావా అని ఏడుస్తూ ఆ మాట పలికినప్పుడు మరియాతో ప్రభు మాట్లాడారు. ఏమండి, ఆమెను ఎప్పుడైతే పిలిచానో అని రాయబడింది. మరియా అని ఎప్పుడైతే పిలిచాడో ఇప్పుడు వెంటనే ఏం చేసింది? యేసయ్యను గుర్తుపట్టింది. యేసయ్యను గుర్తుపట్టిన వాళ్ళని నువ్వు కట్టేసినా కుట్టిపెట్టినా వారు నిలవలేరు. నువ్వు ఎంత కట్టిపెట్టు, ఎంత కూర్చొని పెట్టు, హల్లెలూయా అని నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే గుర్తుపట్టిన వాడు దేవుని ఆటోమేటిక్గా స్తుతించడం ప్రారంభిస్తాడు, దేవుని ఆరాధించడం ప్రారంభిస్తాడు. అక్క నువ్వు చెయ్యి, అక్క లేదులే అక్క నువ్వు చెయ్యి అక్క, నేను తర్వాత చేస్తాలే, నేను పాట ఎత్తుక్కుంటున్నా. యేసయ్యను గుర్తుపట్టిన వాళ్ళు ఆయన్ని ఆరాధించకుండా, ఆయన గుర్తుపట్టిన వాళ్ళు ఆయన్ని మహింపరచకుండా ఉండనేరరు. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది అంటే యేసయ్యను గుర్తుపట్టింది. ఇది వరకు యేసయ్యను గుర్తుపట్టలేదు. యేసయ్యను గుర్తుపట్టిన తర్వాత ఆనందంతో ఆమె హృదయం నింపబడింది. మరి దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవుని మందిరంలో పాటలు పాడండి అని అంటే ఆరాధించలేకపోతున్నాం, పాడలేకపోతున్నాం, దేవుని స్తుతించలేకపోతున్నాం, మహింపరచలేకపోతున్నాం. కారణం ఏంటయ్యా అంటే ఆయన గుర్తుపట్టలేదు. దేవునిగా నువ్వు గుర్తుపట్టగలిగితే ఏమండి, దేవుని గుర్తుపట్టిన వాళ్ళు ఖచ్చితంగా దేవుని ఆరాధించడం ప్రారంభిస్తారు. దేవుణ్ణి గుర్తుపట్టాలి అంటే మనం ఏం చేయాలి? మన కనులు తెరవబడాలి. మూయబడిన కనులు ఎప్పుడైతే తెరవబడడం ప్రారంభిస్తాయో నిన్ను ఎంత కట్టిపెట్టినా, నిన్ను ఎంత కుట్టిపెట్టినా సరే ఏమండి నువ్వు అక్కడే నిలిచి ఉండలేవు. దేవుని గుర్తుపట్టిన వాడు ఖచ్చితంగా దేవుని ఆరాధించడం ప్రారంభిస్తాడు. మరి ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన నా దేవుని ప్రియులారా, మన కనులు తెరవబడాలని దేవుని సన్నిధిలో అడగాలి. ఎందుకని ఈ కనులు తెరవబడాలి అని అంటే 119వ కీర్తన 18వ వాక్యంలో రాయబడింది, ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరవమని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆశ్చర్యకరమైన సంగతులను చూడాలి అని అంటే, ఆశ్చర్యకరమైన పరిస్థితులను పొందుకోవాలి అని అంటే, ఎప్పుడు నువ్వు ఎక్కడ చూడని ఆశ్చర్యకరమైన జీవితాన్ని నువ్వు అనుభవించాలి అని అంటే నీ కన్నులు తెరవబడాలి. ఎన్నో దినాలుగా ఒక్క ఆశ్చర్యకార్యమైన ప్రభువా నా జీవితంలో చెయ్యి, ఒక్క ఆశ్చర్యకరమైన నేను పొందుకోవాలయ్యా, ఒక్క ఆశ్చర్యకరమైన నేను చూడాలేసయ్యా. ఎన్ని దినాలుగా మందిరానికి వస్తున్నాను ప్రభువా, ఎన్ని దినాలుగా ఆరాధన చేస్తున్నాను ప్రభువా. ఎంతమంది వెనుతిరిగి వెళ్ళిపోయారు, ఎంతమంది లోకంలో కలిసిపోయారు, ఎంతమంది నిష్టగా బ్రతకకుండా పోయారు. కానీ ఏ రోజైనా నేను నిష్టగా బ్రతకకుండా పోయానా, నిన్ను ఆరాధించుకోకుండా పోయానా, నిన్ను స్తుతించకుండా పోయానా, మందిరాన్ని నిలుచుకుండా పోయానా? మరి ఎంతగా నేను నీ సన్నిధిలో నడిపించబడుతున్నానే, ఒక్క ఆశ్చర్యకార్యమైన సంగతులు నేను చూసినట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా అని నువ్వు అడగగలిగితే నీ కనులు ఆశ్చర్యాన్ని చూచేటట్లుగా ఈ దినాన నా యేసయ్య నీ కన్నులు తెరుచునుగాక. అయితే మన కన్నులు తెరవబడాలి. నీ కన్నులు ఎప్పుడైతే తెరవడం ప్రారంభిస్తావో, నీ కన్నులు ఎప్పుడైతే దేవుడు తెరవడం ప్రారంభిస్తాడో అప్పటి నుంచి నీ కన్నులు ఏం చూస్తాయి అంటే ఆశ్చర్యకరమైన సంగతుల్నే చూడడం ప్రారంభిస్తాయి. అయితే ఈ రోజున దేవుడి సన్నిధిలో నడిపించబడుతూ ఉన్నా, దేవుని పూజిస్తున్నా, దేవుని ఆరాధిస్తున్నా, మన జీవితంలో ఎందుకని దేవుని సన్నిధిలో ఆశ్చర్యకరమైన సంగతుల్ని చూడలేకపోతున్నాం? ఆశ్చర్యకరమైన పరిస్థితులు ఎందుకని మన కళ్ళారా చూడలేకపోతున్నాము, గ్రహించలేకపోతున్నాము, దాన్ని పొందుకోలేకపోతున్నాము అని అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యాన్ని చూడగలిగితే, ఈ యుగ సంబంధమైన దేవత
అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనము కలగజేసి ఉన్నది. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన సాతానుగాడు అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలగజేశాడు? గురుడ్డితనాన్ని కలగజేశాడు. నీ మనోనేత్రాలు తెరవబడాలి. నీ మనోనేత్రములు ఎప్పుడైతే తెరవబడతాయో నీవు దేవుడు చేసే ఆశ్చర్యమైన కార్యాలని చూడగలుగుతావు. నీ కనులు మూయబడినంత కాలము దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలని మనం చూడలేమండి. కారణం ఏంటంటే మన కన్నులు ఏం చేయబడి ఉన్నాయి? మూయబడిన అనుభవంలో నడిపించబడుతున్నాయి. ఇవి ఎప్పుడు మూయబడతాయి అని అంటే, ఎప్పుడైతే మనలో అవిశ్వాసం చోటు చేసుకుంటుందో, అవిశ్వాసం ఎప్పుడైతే మనలో కలుగుతుందో, ఈ సాతానుగాడు ఏం చేస్తాడు అని అంటే మన నేత్రములను మూసివేసి మనకు గురుడితనాన్ని కలగజేస్తాడు. గురుడితనాన్ని కలగజేస్తాడు. ఈ విషయాన్ని మీరు బాగా గమనించాలి. గురుడితనం కలగడానికి కారణం ఏంటి అని అంటే మనలో అవిశ్వాసం. ఈ అవిశ్వాసం ఉన్నంతకాలం ఆశ్చర్యమైన కార్యాన్ని నువ్వు చూడలేవు, పొందుకోలేవు, అనుభవించలేవు. ఈ ఆశ్చర్య కార్యాన్ని మనం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయబడాలో తెలుసా? మన మనోనేత్రాలు తెరవబడాలి. మన మనోనేత్రాలు తెరవబడాలి. నీ కన్నులు తెరవబడినప్పుడు నీవు ఆశ్చర్యమైన కార్యాన్ని చూడగలుగుతావు. అవిశ్వాసం మనలో చోటు చేసుకునిందా? అవిశ్వాసానికి మనం స్థానం ఇవ్వగలిగామా? అవిశ్వాసంలో మనం నడిపించబడ్డామా? అవిశ్వాసంతో మనం స్నేహం చేస్తే వెంటనే మన మనోనేత్రాలు ఏం చేయబడతాయి? గుడ్డితనంగా మార్చబడతాయి. ఒక విశ్వాసి ఎందుకని అవిశ్వాసిగా మార్చబడిపోతారు అని అంటే, వాక్యంలో రాయబడిన మాట, అవిశ్వాసితో ఎప్పుడైతే నీవు జోడీగా ఉంటావో, అవిశ్వాసితో ఎప్పుడైతే నువ్వు స్నేహం చేయడం ప్రారంభిస్తావో, ఈ అవిశ్వాసి ఎంతో కొంత నీలో ఉన్న విశ్వాసాన్ని వీళ్ళు ఏం చేస్తారు? గురుడితనంగా చేసేస్తారు. అప్పటి వరకు ఏదో ఒక రోజున ఆశ్చర్య కార్యాన్ని పొందుకొని ఉంటావు. ఆ ఆశ్చర్య కార్యాన్ని చూడనివ్వకుండా ఈ అవిశ్వాసులు నీతో కలిసి ఇప్పుడు నిన్నేం చేస్తున్నారు? చెప్పండి, నిన్ను కూడా ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళలోనికి మార్చేసుకుంటున్నారు. వాస్తవానికి వాళ్ళు నీలోనికి రావాలి, కానీ నువ్వేమైపోతున్నావు? ఇప్పుడు వాళ్ళతో కలిసిపోతున్నావు, వాళ్ళతోనే జీవిస్తున్నావు, వాళ్ళతోనే పడుకుంటున్నావు, వాళ్ళతోనే తింటున్నావు. కారణం ఏంటి అని అంటే నీవు కూడా ఇప్పుడు ఏమైపోతున్నావు అంటే అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం ఒరుగు పెట్టాడు? దేవుడు ఏం కలగజేశాడు నాకని దేవుడి మీద నిందలు మోపుతూ ఉన్నాం. ఈ లోకంలో ఉన్న దేవత అవిశ్వాసులైన వారి యొక్క మనోనేత్రాల్ని గురుడితనం చేస్తుంది. కనుక ఈ దినాన ప్రభు ఆశపడుతుంది ఏంటంటే నీ మనోనేత్రాలను తెరవబడాలి. నీ మనోనేత్రాలు తెరవబడాలి. ఎప్పుడైతే నీ మనోనేత్రాలు తెరవబడతాయో, నీ కన్నులు తెరవబడతాయో, ఆశ్చర్యకరమైన సంగతులను మనం చూడడం ప్రారంభిస్తాం. అయితే ఈ మనోనేత్రాలు ఏం చేయబడాలి? తెరవబడాలి, వెలిగించబడాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17వ వాక్యం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహదైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్కార్యం ఎట్టిదో అని మీరు తెలుసుకుంటారు. ఇవి మీరు తెలుసుకోవాలి, ఇవి మీరు చూడాలని ప్రభు మన జీవితంలో ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఏం చేయబడాలి? మన మనోనేత్రాలు వెలిగించబడాలి. దేవుడు నిన్ను పిలుచుకున్నది ఎందుకు? ఆ పిలిపేంటో నువ్వు గుర్తుపట్టాలి. దేవుడు ఎందుకని మనల్ని పిలుచుకున్నాడు? ఎందుకని ఆయన సంఘంలో చేర్చుకున్నాడు? ఎందుకని ఆయన రక్తం చేత మనం కడిగి శుద్ధీకరించి పరిశుద్ధులుగా ప్రభు మనల్ని మార్చాడు? మన మనోనేత్రాలు తెరవబడాలనే కదా. మరి మన మనోనేత్రాలు తెరవబడుతున్నాయా? ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నామా? చాలామంది కన్నులు తెరవబడ్డాయే అనుకుంటున్నారే కానీ ఇంకా చీకటిలోనే బ్రతుకుతున్నారు, ఇంకా చీకటిలోనే నడుస్తున్నారు, ఇంకా చీకటి అంధకారాల్లోనే నివసిస్తూ ఉన్నారు. కారణం ఏంటయ్యా అంటే దేవుడు పిలిచిన పిలుపును చూడలేకపోతున్నారు. ఎందుకని ప్రభు మనల్ని పిలిచాడు? ఎందుకని ప్రభు మనల్ని తీసుకుని వచ్చాడు? ఆ ఉన్నతమైన పిలుపు ఏంటి? ఆ పిలుపులో ఉన్న రహస్యం ఏంటి అని గుర్తుపట్టి ఒక నిరీక్షణతో, పరిశుద్ధులతో ఏదైతే ప్రభు కలగ చేయబడుతున్నాడో ఆ మహదైశ్వర్యాన్ని మనం పొందుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడే.
మరి ఎందుకని వెనకడుగు వేస్తూ మన కన్నులు ఎందుకని ముయ్యబడుతూ ఉన్నాయి? ఎందుకు కానీ మన కన్నులు మూయబడుతున్నాయంటే అవిశ్వాసులతో సాంగత్యం చేస్తున్నామండి. ఆ అవిశ్వాసులతో సాంగత్యం చేయడం ద్వారా వాళ్ళు మనల్ని ఏం చేస్తున్నారంటే ఏమండి ఇంకా అవిశ్వాసంలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. మన జీవితాల్ని పాడు చేస్తూ ఉన్నారు. కనుక దేవుని ప్రియులారా, నీకు సాధ్యమైనంత వరకు, నీకు సమయం ఉన్నంత వరకు నీకు తెలిసిన వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, ఆత్మీయులతో స్నేహం చేయడం ప్రారంభించండి. దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళతోనో, దేవునికి దూరం అయిపోయిన వాళ్ళలోనో, లేకపోతే క్రైస్తవంలోనికి రాని వారిలోనో, దేవుని నమ్మకుండా ఉన్నవారితోనో స్నేహం చేస్తే వాళ్ళు ఏం చెప్తారు? నిన్ను కూర్చోబెట్టి ఏం చేశాడు దేవుడు నీకు చెప్పు. ఇన్ని రోజులైంది పెళ్ళయ్యి, నీ అప్పులు తీరాయా? ఇన్ని రోజులైంది పెళ్ళయ్యి, నీ భర్త మారాడా? ఇన్ని రోజులు పెళ్ళయింది, నీ జీవితంలో ఏదైనా అద్భుతం మీ దేవుడు చేశాడా? ఎందుకని చేయడం? ఎందుకని మందిరానికి పోవడం? అక్కడికి వెళ్తే నిష్టగా ఉండాలి, కష్టంతో కూడుకున్నదిగా ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా, మరి ఎందుకని అని చెప్పి మన జీవితాన్ని ఏమండి ఆలోచింపజేసి మనల్ని దేవుని దగ్గరికి రానివ్వకుండా దేవుడి మందిరానికి దూరం చేసేస్తారు. అందుకనే సాధ్యమైనంత వరకు దేవునితో స్నేహం చేద్దాం, ప్రభుతో స్నేహం చేద్దాం, ఆత్మీయులతో స్నేహం చేద్దాం, వాక్యంతో స్నేహం చేద్దాం, ప్రార్థనతో స్నేహం చేద్దాం. అది నిన్ను అంతకంతకు నడిపించేటట్లుగా, విశ్వాసంలో స్థిరపరిచేటట్లుగా, దేవుని పిలుపేంటో నువ్వు గుర్తుపట్టేటట్లుగా అది చేయడం ప్రారంభిస్తుందండి. దేవుని పిలుపును గుర్తుపట్టలేకపోతున్నాం, దేవుని పిలుపుకు దూరం అయిపోతున్నాం. ఎందుకని దేవుడు మనల్ని పిలిచాడు, ఎందుకని దేవుని సన్నిధికి మనల్ని తీసుకుని వచ్చాడో ఆ ఇనుత జ్ఞానం కూడా లేకుండా మన మనోనేత్రాలు మూయబడుతూ ఉన్నాయి. మన మనోనేత్రాలు మూయబడుతూ ఉన్నాయి. దేవుని గుర్తుపట్టినవాడు, దేవుణ్ణి తెలుసుకున్నవాడు ఖచ్చితంగా దేవుడి మందిరంలో కూర్చోవడం ప్రారంభిస్తారండి. ఏమయ్యా మందిరానికి వచ్చావు అని అంటే గుర్తుపట్టినవాడు ఎప్పుడు కూడా అండి ఊరకనే కూర్చొని ఉండడు. మనం పాటలు పాడుతున్నా ఇది నాకు సంబంధం లేదు అని కూర్చొని ఉండలేడు. ఒకవేళ ఉన్నాడు అని అంటే భార్య పోరు తట్టుకోలేకనో, లేకపోతే భర్త పోరు తట్టుకోలేకనో, పిల్లలు పోరు తట్టుకోలేకనో వచ్చి కూర్చొని వెళ్ళిపోవాల్సిందే. కానీ వాళ్ళని ఎంత కూర్చొని పెట్టినా అదేదో ముళ్ళల మీద, కంచెల మీద కూర్చొని పెట్టినట్లుగానే ఉంటుంది. అదే దేవుని గుర్తుపట్టిన వాడు, మనోనేత్రాలు తెరవబడిన వాడు, నువ్వు ఎంత ఆపాలనుకున్నా వాడు ఆగిపోలేడండి. కారణం ఏంటి? దేవుని గుర్తుపట్టాడు. మీకు అర్థమైందన్నమాట. దేవుని గుర్తుపట్టిన వాడు ఎలా ఉంటాడు? మాకేం దేవుడు వస్తే రాని, ఎప్పుడు వచ్చేదే కదా అని ఉండడు. ఏం సీరియస్గా ఉండరు. ఒకసారి నవ్వండి, నవ్వండమ్మా. చూడండి, దేవుని గుర్తుపట్టినవాడు ఊరకనే కూర్చొని ఉండలేడు. ఇదేదో నాకు సంబంధం లేదులే, నాకు పట్టింది కాదు, నాకు వచ్చింది కాదులే అని కూర్చొని ఉండేటట్లుగా ఉండలేడు. కారణం ఏంటంటే దేవుని గుర్తుపట్టినవాడు, వాడు మనోనేత్రాలు తెరవబడితే దేవుని మహిమపరుస్తాడు, దేవుని ఆరాధిస్తాడు, చప్పట్లు కొడుతూ దేవుని ఘనమైన నామాన్ని ఘనపరచగలుగుతాడు. దేవుని గుర్తుపట్టనంత కాలము మగవారి వారు ఏమండి, చేతులు పని చేయని వారిగాను, లేకపోతే నడవలేని వారిగాను అట్లా ఆగి కూర్చొని కట్టిపెట్టేసినట్లుగా ఉంటామండి. మీకు అర్థమైందా? యేసయ్యని గుర్తుపట్టాలి అని అంటే మన మనోనేత్రాలు తెరవబడాలండి. ఓహో, యేసయ్య వస్తే మీరు ఏమండి ఉండలేరా? ఉంటారా? నా మాటలు అర్థమైందా? యేసయ్య మన మధ్యలోనికి వచ్చాడు అనుకోండి, వస్తే వచ్చినట్లే కూర్చో ప్రభు ఆడ అని అంటావా? లేకపోతే ఆనందంతో నీ హృదయం ఉప్పొంగిపోతుందా? మీకు నా మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు అర్థం అవుతుంది. చూడండి, మన ఊరికే అనుకోకుండా ఒక పెద్ద రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకో, ఇంక చెప్పాలా? ప్రార్థన ఆపు పాస్టర్, కొంచెం చెప్పా, పోయేసి వచ్చేస్తాం, అన్నను కలిసేసి వచ్చామా అన్న, ఒక్క ఫోటో సెల్ఫీ అప్పుడే వెంటనే స్టేటస్లో పెడతావు లేదా? చెప్పండి అక్క. దేనికి మౌనంగా ఉండరే? మౌనం అంగీకారం అంటారా? అమ్మా నువ్వు ఒకటేనక్క నాకు ఎక్కడ, నీ వల్ల ధైర్యంగా ఉండనా? అప్పుడప్పుడు మాట్లాడుతుండా. ఒక అధికారి వస్తే, ఒక ఎమ్మెల్యే వస్తే, లేకపోతే ఒక సినీ యాక్టర్ వస్తే మనం ఊరకనే ఉంటామా? కూర్చొని ఉంటామా? ఓపిక లేకపోయినా, నడవలేకపోయినా, ఏమండి నడవలేకపోయినా, ఓపిక లేకపోయినా, శక్తి లేకపోయినా, ఒరే చిన్నాడా అన్న వచ్చినాడు అంటారా? ఒక్క పోటారా అన్నతో, నా సమస్య ఎంతో చెప్తాను, నువ్వు ఎత్తుకోపో పడిపోతావే ముసలామే, అయినా ఇబ్బంది లేదురా, తీసుకుపోరా, అన్నం చూస్తానా, ఒకసారి సెకండ్ ఇస్తానా.
నువ్వు కూర్చొని ఉండలేవు, కాముగా ఉండలేవు, చూడాలని ఆశపడతావు. ఏమండి, ఒక సెలబ్రిటీని చూడాలని అంత ఆశపడుతుంటే, ఒక అధికారిని చూడాలని అంత ఆశపడుతుంటే, భూప్రపంచాన్ని సృష్టించిన యేసుక్రీస్తు ప్రభులు వారు మన మధ్యలో సంచరిస్తే కాముని కూర్చొని ఉండగలుగుతామా? ఎవడు కట్టేసినా కుట్టు పెట్టినా నువ్వు ఉండలేవండి. కారణం ఏంటో తెలుసా అండి? యేసయ్యను గుర్తుపట్టిన వాడు ఖచ్చితంగా దేవుడిని స్తుతించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని గుర్తుపట్టాలంటే మన మనోనేత్రాలు తెరవబడాలి. మన మనోనేత్రాలు తెరవనీయకుండా సాతానుగాడు మన మనోనేత్రాలను గుడ్డితనం చేస్తూ ఉన్నాడు, మన మనోనేత్రాన్ని మూసివేస్తూ ఉన్నాడు, మనల్ని కట్టిపడేస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాన దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రియులారా, దేవుని సన్నిధిలో నువ్వు అడగాలి, ప్రభువా నా మనోనేత్రాలు తెరువయ్యా, నా కనులు తెరువు ప్రభువా. ఈ మనోనేత్రం ఎక్కడ ఉంటుంది? అరికాల్లో ఉంటుందా? ఆహా, అదేలే అక్క చెప్తుంది చూసారా, ఈ రెండు కళ్ళల మధ్య గోళీ పెట్టుకుంటే వస్తుందంట. మనోనేత్రం అనేది ఏమండి ఎక్కడుంటుందయ్యా అంటే, ఎప్పుడైతే నీ పాపాన్ని, నీ దోషాన్ని, నీ అతిక్రమాన్ని విడిచిపెట్టి ఏమండి ఎప్పుడైతే దేవుని చూడాలని ఆశపడతావో, దేవుని సత్యాన్ని గ్రహించగలుగుతావో, దేవుని గుర్తుపడగలుగుతావో, ఖచ్చితంగా నీ మనోనేత్రాలు తెరవబడతాయి. నా యేసయ్య నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడండి. కనులు తెరవబడాలి అని అంటే ఏమండి, మన కనులు తెరవబడాలి, దేవుణ్ణి చూడాలి అని అంటే మనం దేవుడిని అడగడం ప్రారంభించాలి. ప్రభా నీ ఆశ్చర్య కార్యాలు నేను చూడాలి ప్రభా, నీ ఆశ్చర్య కార్యాలు నేను గుర్తుపట్టాలి ప్రభా. మరి గుర్తుపట్టగలుగుతున్నావా? దేవుడిని అడగగలుగుతున్నావా? బైబిల్లో మనం చూడగలిగితే అనేక శ్రమల మధ్య ఒక ఎడారిలో నడిపించబడుతుందండి తల్లి. బిడ్డను సంకన పెట్టుకొని ఉన్న ఆహారం అయిపోయింది, ఉన్న నీళ్లు అయిపోయాయి, ఏమీ తెలియని పరిస్థితుల్లో ఉంది. ఎక్కడుందయ్యా అంటే ఎడారిలో ఉందంట. ఎక్కడుంది? ఎక్కడుంది? ఎవరో రోడ్డు కాడ అంటున్నారు. ఎక్కడుంది? అడవిలో కాదు ఉండేది. ఏమి అడవిలో ఉండే మళ్ళీ రావచ్చు, రోడ్డు దగ్గర ఉన్న ఎవరో ఒకరు వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి పోతారు అండి. ఎక్కడుంది? ఏమి ఎడారిలో ఉంది. అడవిలో ఉన్నా కూడా ఎయిర్టెల్ పని చేస్తుంది. ఫోన్ చేస్తే హెల్ప్ నేను సార్, నేను పలానా దగ్గర ఇరుక్కుపోయాను సార్, నేను నా కొడుకు రండి సార్ అంటే ఎట్టా ఒకటి చేసి వాళ్ళు ఒక హెలికాప్టర్ పంపిస్తారు నీకోసం, ఇబ్బంది లేదు. కానీ ఇవి ఎక్కడుందయ్యా అంటే ఎడారిలో ఉందంట. ఎడారిలో ఉంటే ఎయిర్టెల్ పని చేయదు, జియో పని చేయదు, అక్కడ ఏ టవర్ ఉండదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఒక ఎడారిలో జీవిస్తుంది ఆమె. సరే ఒకటే బ్రతుకుతుందంటే ఒకటే బ్రతకట్లే, ఆమెకు ఒక తోక ఉంది. మళ్ళీ ఎవరు? కొడుకు. ఇప్పుడు మనం వక్రం అయితే ఎట్లా ఒకటి బతికేస్తాం, ఆ ఇంటి దగ్గర కూర్చొని తినేస్తూ ఉంటాం, ఏదో కాలం గడిచిపోతూ ఉంటుంది. నెలకు 4,000 ఇస్తున్నారుగా, పెద్ద ఇబ్బంది లేదు. 5 రూపాయలకి అన్నం పెడుతున్నారుగా, తినేయచ్చు శుభ్రంగా. అంత కష్టపడాల్సిన పరిస్థితులు ఈరోజు లేవు. హాగరమ్మ ఎక్కడున్నావో మనం అంటే ఎడారిలో ఉన్నానయ్యా, 5 రూపాయల భోజనం కూడా దొరకదయ్యా ఎడా. ఈరోజు మన పరిస్థితులు ఎడారిలాగే ఉన్నాయండి. మన దగ్గరకు వచ్చి సహాయం చేసేవాళ్ళు లేరు, మన దగ్గరకు వచ్చి మనకు అంత అన్నం పెట్టేవాళ్ళు లేరు. ఎందుకయ్యా అంటే నువ్వు ఎక్కడున్నావు? ఎడారిలోనే తిరుగుతూ ఉన్నావు, ఎడారిలోనే ఒక ఎడారి వంటి జీవితంలోనే కొనసాగించబడుతున్నావు. మనమైతే బ్రతకొచ్చు, మనతో పాటు బిడ్డలు ఉన్నారే, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు పోషిస్తారు? వాళ్ళకి ఎవరు తిండి పెడతారు? వాళ్ళు బాగోగులు ఓగోగులు ఎవరు చూస్తారు? మనకైతే అన్నీ అయిపోయాయి. మరి బిడ్డలను పెంచాలి, వాళ్ళని స్కూల్కి పంపించాలి, వాళ్ళకి సకల విధాలు చూడాలి, వాళ్ళకు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు వివాహం చేయాలి, వాళ్ళని ఒక చేతిలో పెట్టాలి, వాళ్ళకంటూ ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయాలని ఆశ, ఆకాంక్ష ఏ తల్లిదండ్రులకు ఉండదు. ఖచ్చితంగా అందరికీ ఉండే ఆశ అదే. ఇన్ని చేయాలనుకున్నా ఎక్కడున్నాం మనం? ఎడారిలో ఉన్నాం. మనకు సహాయం చేసేవాడు ఎవడండి? మన బాగోగులు చూసేవాడు ఎవడండి? నువ్వు ఏదైనా కష్టంలో ఉన్నావు, నష్టంలో ఉన్నావు, బాధలో ఉన్నావు, ఇబ్బందులు కొలిమిలో నడిపించబడుతున్నావు అంటే ఎవడైనా నీ దగ్గరకు వచ్చి 1 రూపాయి ఇచ్చేవాడు లేడు. కారణం ఏంటంటే మనం ఎడారులు వంటి బ్రతుకులో బ్రతుకుతూ ఉన్నాం. అయితే ఇలాంటి బ్రతుకులో ఉన్న హాగరు జీవితంలో ప్రభు చేసిన అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆమె కనుల ఎదుట ఏం కలగజేశాడు తెలుసా? నీటి ఓటను ప్రభు కలగజేశాడు. ఆ నీటి ఓట ఉంది కానీ దాన్ని గుర్తుపట్టలేకపోయింది. నీటి ఓట ఆమెకు ఎప్పుడో దేవుడు కలగజేశాడు, వాళ్ళు ప్రార్థన చేసినప్పుడే కలగజేశాడు. అయితే ఆమె కనులు ఎప్పుడైతే తెరవబడ్డాయో
ఆశీర్వాదం ఆమె సొంతం చేసుకునేది, ఆశీర్వాదానికి వారసురాలుగా మార్చబడింది. కొడదాం చప్పట్లు గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో కూడా ఏదైతే ముయ్యబడి ఉందో, ఏ పరిస్థితి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, అయ్యా నా బిడ్డలు ఎట్లాగ అయిపోయారు, పోషించబడలేకపోతున్నావు, కుటుంబం ముందుకు సాగట్లేదు, ఏదో అనుకున్నాను కానీ, ఏదో బాగుంటుందిలే అని అనుకున్నాను కానీ పెళ్ళి అయితే ఎట్లుంటుందని ఏ రోజు అనుకోలేదయ్యా, అందరి జీవితాలు చూస్తుంటే సాఫీగా సాగిపోతుందిలే అని అనుకున్నాను, చూసేటప్పుడు బాగానే ఉంటుంది, ఏమండి చూసేటప్పుడు బాగానే పోతూ ఉంటుంది, బాగానే అని అనిపిస్తూ ఉంటుంది. దాని లోపలికి వెళ్ళిన తర్వాతే కదా దాని లోతు ఏంటో, ఏమండి దాని ఎత్తి ఏంటో అవన్నీ మనకు తెలిసేది. బయట నుంచి చూస్తే ఏం అర్థమవుతుంది? అలా అనుకున్నాను. ఈరోజు ఒక పెళ్లి చేసుకున్నాను, పెళ్ళి అయిన తర్వాత భర్తతో కష్టపడుతున్నాను, బిడ్డలతో కష్టపడుతున్నాను, బంధువులతో కష్టపడుతున్నాను, అటు చావలేకపోతున్నాను, ఇటు బ్రతకలేకపోతున్నాను. ఇలాంటి ఇబ్బందికరమైన ఎడారిలో నేను బ్రతుకుతున్నానే అని ఒకవేళ అంటే ప్రభు అంటారు, నీ కనులు తెరిచి నీకు అవసరమైనది ప్రభు నీకు అనుగ్రహించునుగాక. నీ అవసరత ఏంటో అది నీవు పొందుకోవాలి అని అంటే మన కనులు తెరవబడినప్పుడు ఆశ్చర్యకార్యాన్ని నువ్వు చూడడం ప్రారంభిస్తావు. ఇప్పుడు చెప్పండి, దేని గురించి మనం ప్రార్థన చేయాలి? మన కనులు తెరవబడాలని నువ్వు ప్రార్థన చేస్తే వారి కనులు దేవుడు తెరిచినట్లుగా ఈ ఆరాధనలో ప్రభు మన కనులు తెరిచి ఆశ్చర్య కార్యాన్ని మన జీవితంలో చేయనుగాక. లూకాసు సువార్తమానం 24వ అధ్యాయము 25వ వాక్యం. 25 నుంచి చదవండి, 24 నుంచి లూకాసు సువార్త 24వ అధ్యాయము 44 నుంచి చదువుకుంటే బాగుంటుంది. సార్ చదవండి. కీర్తనలోను నన్ను గూర్చి రాయబడి ఉన్నవి నెరవేరవల్లని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరవలనని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనమును గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచెను. ఏది తెరవబడాలని నువ్వు ప్రార్థన చేయాలి అని అంటే మొదటిగా కనులు తెరవబడాలని ప్రార్థన చేయాలి. ఇక్కడ రాయబడిన మాట ఏం తెరవబడాలి అని అంటే వారు కనులు తెరవబడాలి. వారి కనులను దేవుడు ఏం చేశాడు? తెరిచాడు. మరి దేవుని సన్నిధికి వచ్చిన దేవుని ప్రియులారా, మన మనస్సు తెరవబడాలి. ఇక్కడ ఏం తెరవబడాలి? రెండోదిగా చెప్పండి అమ్మా, ఏం తెరవబడాలి? మనస్సు తెరవబడాలి. ఈ మనస్సు ఎక్కడుందంటారు? చెప్పండి. మనస్సు అనేది ఎక్కడుంది? ఇంట్లో ఉందా? లేకపోతే బీరువాళ్ళు పెట్టి తాళం వేసి వచ్చుండామా? మనస్సు ఎక్కడ ఉంది ఎవడికి తెలియదు. మీరు ఇక్కడ కూర్చొని ఉన్నాను నేను చెప్పుకుంటున్నామే కానీ మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. మన మనసు ఎక్కడెక్కడికో పోతూ ఉంటుంది. నెల్లూరుకు కూడా పోతుంది కావాలంటే, దానికి ఏం ఖర్చు లేదు. ఏమండి, మన మనసు ఎక్కడ ఉందో ఎవడు గుర్తుపట్టలేడు. మన మనసు ఎక్కడ నిలిచి ఉందో ఎవరు చెప్పలేరు. మన మనసు ఎక్కడికి పోతుందో మనం లాగాలనుకున్నా, మనం తీసుకురావాలనుకున్నా, కూర్చోబెట్టాలనుకున్నా అది ఉండదు. అయితే ప్రభు అంటారు, నీ మనస్సు తెరవబడాలి. ఈ మనస్సు తెరవబడుతుందా? అసలు మనసు ఎక్కడుందో ఎప్పుడైనా మనం చూసామా? మనసు ఎక్కడుంది? ఇక్కడ ఉందా? మనసు ఎక్కడుంది? జోబీలో ఉందా? లేకపోతే కొంగుకి మూడు వేసుకొని కూర్చొని పెట్టుకున్నామా? అది ఎక్కడుంటుందో ఎవరికి తెలియదు. దాని ఉనికి ఎవరికి తెలియదు. కానీ మనస్సు ఉనికి తెలిసిన వాడు ఒకే ఒకడు, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. మనస్సు ఉనికిని గుర్తుపట్టగలిగిన వాడు, మనస్సును తీసుకురాగలిగిన వాడు, మనస్సును స్థిరపరచగలిగిన వాడు, మనస్సును తెరవగలిగిన వాడే మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ఈ మనసును ఏదో చేయాలనుకుంటుంటాం. అందుకని అప్పుడప్పుడు మనం తరచుగా వింటూ ఉంటాం, నా మనసు అంతా నీకోసమేనా? వద్దుమా, ఇది పాడైన మనసు, చెడ్డ మనసు, మంచిది కాదు. ఈ మనసు కోతి లాంటిది. ఇది ఒకదెక్కడ స్థిరంగా ఉండేది కాదు. దీని ఉనికిని ఏ మానవుడు కూడా గుర్తుపట్టలేడు. ఎవడు కూడా దాన్ని స్థిరంగా ఉంచలేడు. బండిలో వెళ్తూ ఉంటాడు, భార్య వెనకాలే ఉంటుంది, కానీ ముందు వచ్చే వాళ్ళు మాత్రం చూస్తూనే పోతుంటాడు. కారణం ఏంటి? వాడి మనసు చెడిపోయింది, వాడి మనసు తెరవబడలేదు, వాడి మనసు అంధకారంతో నింపబడిపోయి ఉంది. వీటన్నిటిని గ్రహించిన దేవుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే మనస్సును చూస్తూ ఉన్నాడు, మనస్సును తెరుస్తూ ఉన్నాడు. మనస్సును గుర్తుపట్టగలిగిన వాడు, మనస్సును చూడగలిగిన వాడే మనం ఆరాధిస్తున్న మహోన్నతుడైన గొప్ప దేవుడు.
కనుక ఈ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే వారి మనస్సులను తెరవాలని ఆశపడుతున్నాడండి. మన మనస్సులను తెరవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. మరి ప్రభు మనసు ఏంటో ఏ రోజైనా గుర్తుపట్టామా? ప్రభు మనసును గుర్తుపట్టగలిగిన వాడు దేవుని మీద కోపపడడు, దేవుని మీద నొచ్చుకోడు, దేవుని మీద ఇబ్బందికరంగా మాట్లాడు. దేవుడు నాకేం చేశాడు అని ఏ రోజు కూడా అనడు. దేవుడు ఎప్పుడు చూసినా నాకు నష్టం కలగజేశాడు, దేవుడు ఎప్పుడు చూసినా నాకు శ్రమలనే కలగజేస్తున్నాడు అని ఎప్పుడు అంటాడయ్యా అంటే వాడు మనసు తెరవనంత కాలం, వాడు మనసును గుర్తుపట్టనంత కాలం, దేవుడు వాడి జీవితంలో ఏం చేశాడో అది ఏ రోజున ఎప్పుడైతే చూడకుండా ఉంటాడో అప్పటి వరకు ఏం చేస్తుంటాడంటే దేవుడి మీదనే నిందలు మోపుతూ ఉంటాడు. ఆ తండ్రికి కుమారుడు ఉన్నాడండి. కుమారుడు ఉన్నప్పుడు నా కుమారుడు బాగుండాలి, బాగా ఎదగాలి, నాకంటే ఉన్నతంగా బ్రతకాలి, నాకంటే మంచిగా జీవించాలి, లేకపోతే నాకంటే ఉన్నతంగా సంతోషంగా వాడు బ్రతకాలని తండ్రి ఆశపడతాడా? లేకపోతే నాకంటే వాడు ఎక్కువ చేస్తున్నాడు, పైకి వచ్చేస్తూ ఉన్నాడు, నాకంటే అందనంత స్థితిలోనికి వెళ్ళిపోతున్నాడని తండ్రి బాధపడతాడా? తండ్రి ఎప్పుడు కూడా వాడు బాగుండాలి, వాడు స్థిరంగా ఉండాలి, వాడు సంతోషంగా ఉండాలి, వాడు బాగోగులు కోరుకునేవాడే తండ్రి. అంత మాత్రాన తండ్రి ఏ రోజైనా బాధ పెట్టినప్పుడు లేకపోతే ఒక మాట అన్నప్పుడు నా తండ్రి ఎప్పుడు చూసినా నన్ను బాధ పెడుతూ ఉంటాడు, నా తల్లి ఎప్పుడు చూసినా నన్ను కష్టపెడుతూ ఉంటుంది అని అంటే అది అంతగా చెప్పదలచిన మాట కాదని నా భావం. ఎందుకంటే తండ్రి తల్లి ఎప్పుడు కూడా మనం బాగోగులు కోరుకునేవారే. ఒక మాట అంటున్నారంటే నిన్ను కష్టపెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, నిన్నేదో కృంగతీయాలని కాదు కదా. మరి మన తండ్రి కూడా మనకేదైనా ఒక శోధన కలుగుచున్నప్పుడు, ఒక బాధ కలుగుచున్నప్పుడు, ఏదో దేవుడు నాకు నష్టాన్ని కలగజేశాడు, దేవుడు నన్ను శ్రమల దారిలో నడిపిస్తున్నాడు, వాక్యంతో ప్రభు నన్ను కృంగదీస్తున్నాడు, మరి ఎంత నొప్పుల మధ్య నడిపించడం అంటే చాలా కష్టమైనది అని అనుకున్నావు అని అంటే ఇంకా నీ మనసు తెరవబడలేదని అర్థం. దేవుని దగ్గరికి 70 మంది శిష్యులు వచ్చారండి. ఇంతమంది శిష్యులు వచ్చినప్పుడు దేవుని యొక్క మాట ఎలా ఉందయ్యా అంటే వారికి కఠినంగా ఉన్నిందంట. ఎలా ఉన్నిందంటే దేవుని యొక్క మాట, అమ్మా నిద్రపోతున్నారా లేండి, ఎట్టనిందంటాక కఠినంగా ఉన్నిందంట. దేవుడు కఠినంగా మాట్లాడేవాడా? ఆయన ప్రేమాస్వరూపి అండి. ఆయన మాటలు జుంటి తేనె దారుల కంటే మధురమైనవని రాయబడింది. మరి అంతటి మధురమైన మాటలు కలిగిన దేవుడు నిన్ను కష్టపెట్టాలని, నష్టపెట్టాలని, ఏదో నొప్పుల్లో తొయ్యాలని ఆశపడే దేవుడు కాదుగా. మరి వీళ్ళు ఎందుకు అనుకున్నారైతే ఏదో ఆయన దగ్గరకు వస్తే మెరాకిల్ జరిగిపోతాయి, ఆయన దగ్గరకు వస్తే ఏదో పొందుకునేస్తాం, ఏదో దాచుకునేస్తాం, ఏదో ఎత్తుకు వెళ్ళిపోతాం అని అనుకొని ఏదో మనసుతో వచ్చారు. కానీ వారి మనసులు తెరవబడలేనంత కాలము దేవుడి యొక్క మాటలు వాళ్ళకి ఎలా ఉన్నాయి అని అంటే కఠినంగానే ఉన్నాయి. దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయి? వారికి కఠినంగానే ఉన్నాయి. దేవుని యొక్క మాటలు వాళ్ళకి ఎలా ఉన్నాయంటే కృంగదీసేటట్లుగానే ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం వాళ్ళకి అంతగా యూనసంపుగా లేకుండా పోయింది. కారణం ఏంటంటే వాళ్ళ మనసులు తెరవబడలేదు. నీ మనసు తెరవబడితే దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతున్నంత వరకు ఎప్పుడు కూడా ఒకరిని దేవుని యొక్క వాక్యం ద్వారా బాధ పెట్టే దేవుడు కాదు కదండి ఆయన. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది, దేవుని యొక్క వాక్యం నేను సరి చేస్తుందంటే, దేవుని యొక్క మాట నీ హృదయాన్ని తాగుతుందంటే, ఒకవేళ నువ్వు కఠినంగా ఉంది అని నువ్వు అనుకుంటే దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. అంత మాత్రాన దేవుని మందిరానికి దూరం అయిపోకూడదు, దేవుని సన్నిధికి దూరం అయిపోకూడదండి. దేవుడు ఎక్కడ మాట్లాడినా ఇదే మాట్లాడతాడు. ఇదే మాట్లాడతాడు, వేరేది మాట్లాడతాడా? చెప్పండి అమ్మా. పెంతెకోస్తు మందిరానికి పోతే ఇంకొక రకంగా మాట్లాడతాడా? హెబ్రోను మందిరానికి పోతే ఇంకొక రకంగా మాట్లాడతాడా? చెప్పండి. ఏబిఎం చర్చికి పోతే ఇంకొక రకంగా మాట్లాడతాడా? మాట్లాడతాడులే, మీకు మాట్లాడతాడేమో, నాకైతే మాట్లాడండి. మాట్లాడతాడక్క. ఎక్కడికైనా పో, నువ్వు ప్రపంచంలో ఎక్కడ ఉన్న మందిరానికైనా పో, ఇదే మాట్లాడతాడు ఆయన. అవునా కదమ్మా? ఎక్కడికైనా పో ఈ మాటలే మాట్లాడతాడు ప్రభు. వాళ్ళు ఎక్కడికి పోయినా దేవుడు యొక్క మాటలు వాళ్ళకి కఠినంగానే ఉన్నాయి. మనం అనుకుంటాం ఇమ్మానుయేలు ప్రార్థనా మందిరాన్ని మానేసి లేకపోతే పెంతెకోస్తు మందిరానికి పోతే ఇంకొక రకంగా ఉంటుంది అనుకుని నీ పొరపాటు అది. అవునా కదక్క? ఎక్కడే లేను ఇంకొకది ఎక్కడైతే ఎక్కడ ఉండగలుగుతావు? ఇంకొకది ఎక్కడికి పోతే ఎక్కడ ఉండగలుగుతావు? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుని మాట కఠినమని అనుకోడు. ఎప్పుడు వాడు మనసు తెరవబడితే, మనసు మూయబడినంత కాలం ఇది కఠినంగానే ఉంటుందని అనిపిస్తుంది మనకు.
మనసు తెరిచి చూడండి. మనసును తెరిచి ఆ మాటను స్వీకరించగలిగితే మరి ఈ 12 మంది ఎందుకని వెళ్ళలేకపోయారు? వాళ్ళు కఠినంగా లేదా? ఏ రోజు ప్రభు తిట్టలేదా? వాళ్ళని మీద అరవలేదా? ఏ సైతాన్ లేచారా? ఉలికపడబాకండి, మీరు లేయాలండి. ఎవరిని అన్నాడు ఆ మాట? పేతురుని. అంత పెద్ద ఆయన్ని అనొచ్చా అమ్మా? అనొచ్చా? సరే, ఇంట్లో కూర్చొని పెట్టుకొని అన్నాడంటే అదొక బాగుంటుంది. 12 మంది మధ్యలో, ఇంతమంది జనాల మధ్యలో సైతాన్ అంటే ఎట్టుంటుంది? కడుపు మండదాకా? చెప్పులే అక్క, ఉంటుందా లేదా అక్క? ఉంటుందా లేదా? నన్ను 4 గోళ్ళ మధ్య అడిగితే ఏమి ఇబ్బంది లేదు, మరి అంతగానా? ఎన్ని మాటలు అన్నా సరే నా యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి పేతురు. కొడదాని చప్పలు గట్టిగా. ఎందుకని పేతురు వెళ్ళలేకపోయాడంటే ఆయన మనసు తెరవబడింది. ప్రభు ఎప్పుడు ఏం మాట్లాడినా అది కఠినంగా అనిపించలేదు యేసయ్యకి. అవిశ్వాసులారా అని ప్రభు అనలేదా? ఎన్నిసార్లు తిట్టుంటాడు, ఎన్నిసార్లు అరుచుంటాడు వాళ్ళ మీద, ఎన్నిసార్లు. కానీ వారు వెళ్ళిపోలేదండి ప్రభువుని విడిచి. కారణం ఏంటంటే వాళ్ళ మనసులు తెరవబడ్డాయి. ఆయన ఏది మాట్లాడుతున్న వాళ్ళకి ఎలా ఉందంటే అది మధురంగానే ఉందంట. దేవుడికి మహిమ కలుగును గాక. అంతటి మధురంగా ఉంది అని అంటే మాటలు, ఆయన మాట జుంటితేనే తాట్ల కంటే మధురమైనవి, పాల కంటే స్వచ్ఛమైనది. మరి అలాంటి మాటలు వింటూ ఉంటే ఎంత మాధురంగా ఉంటుంది, అవునా కదా? మీకు ఒక మాట చెప్తా చూడండి. మీ బిడ్డలు అప్పుడప్పుడు ఏమంటే మన బిడ్డలు అప్పుడప్పుడు మనల్ని కూడా కొడుతూ ఉంటారు, అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలన్నీ మనకి ఎలా ఉంటాయి? నవ్వు వస్తుంటుంది, ముద్దుగా ఉంటుంది. అట్లా కొడుతూ ఉన్నప్పుడు కూడా మనం కూడా కొట్టిపించుకుంటూ ఉంటాం, ఎందుకంటే అది సంతోషంగా అనిపిస్తుంటుంది. అదే వాడు ఏమండి మూర్ఖంగా ఉండి కొట్టాడు అనుకో, ఇప్పుడు ఎట్టుంటుందాక పెట్టామని కొడతామాక. ఎందుకనంటే మన మనసు తెరవబడినంత కాలం అది నీకు సంతోషంగానే ఉంటుంది. ఒకవేళ మొయ్యబడిందా అన్నీ వ్యతిరేకంగానే ఉంటాయి. ఏమండి కొత్తగా పెళ్ళైనప్పుడు ఆ జంటను చూస్తే బాగానే ఉంటుంది. 4 రోజులు అయిన తర్వాత, ఇటు బిడ్డలను కనిన తర్వాత ఏదైనా తుమ్మినా కూడా తప్పు అయిపోతుంది. అమ్మా రామ్మనే తప్పు అయిపోతుంది, నాయన కూర్చోనైనా తప్పు అయిపోతుంది. ఇది ఏం చేయలేము. ఇంకా కాలుకు చుట్టుకుని కరవకుండా పోతుందా? మెడలో కట్టింది అది మనల్ని కాటేయకుండా పోతుందా? ఏం కట్టినా మెడలో పాము కట్టారా? అర్థమైందా? అది ఇంకా తప్పని పరిస్థితి. అదే నీ మనసు తెరవబడితే నీ భర్త ఎన్ని అన్నా ఎన్ని చేసినా అది నీకు మాధుర్యంగానే ఉంటుంది. పోనీలే, మా భర్తే కదా, మా ఆయనే కదా అని అనిపిస్తుంది. ఒకవేళ నీ మనసు ముయ్యబడింది అనుకోండి, నీ మనసు కఠినం అయిపోయింది అనుకోండి, ఏది మాట్లాడినా అన్ని వ్యతిరేకంగానే వినబడతానే ఉంటాయి. ఏది మాట్లాడినా అన్ని వ్యతిరేకంగానే అని అనిపిస్తూ ఉంటుంది. అందుకనే నీ మనసు ఏం చేయబడాలంటే తెరవబడాలి. మన మనసు తెరవబడితే ఏ మాట కూడా నీ కఠినము అని అనిపించదు. నీ మనసు తెరవబడితే నువ్వు ఎక్కడైనా నిలబడిపోతావండి. ఏ సంఘంలో అయితే నువ్వు స్థిరపరచబడ్డావు, రక్షించబడ్డావు, ఆ సంఘంలో నువ్వు నిలబడగలుగుతావు. పాస్టర్ గారు ఎట్లా అన్నారో, లేకపోతే ఆమె ఎట్లా అనింది, పిలిపోయి ఎప్పుడు చూసినా ఎట్లా అంటుంటాడు, ఆయన ఎట్లా మాట్లాడినాడు, ఈమె ఎట్లా మాట్లాడింది అని అనుకోము అని అంటే మన మనసులో ఏం చేయబడాలి? తెరవబడాలి. అప్పుడు తెరవబడినప్పుడు ఏ మాట నీతో మాట్లాడినా అది నీకు ఎలా ఉంటుంది? సంతోషంగానే ఉంటుంది, చాలా ఆనందంగానే ఉంటుంది. చాలా ఎలా ఉంటుందంటే ఇంకా అది చెప్పలేము. మా తండ్రే కదా, నా యేసయ్యే కదా, నా పాస్టర్ గారే కదా, లేకపోతే మా పెద్దోళ్ళే కదా, మా సంఘ పెద్దలే కదా, లేకపోతే మా పెద్ద మనుషులే కదా, నన్ను అన్నారు, నా మంచి కొరకే కదా, నాకు యోగక్షేమాల కొరకే కదా అని ఆలోచిస్తాడు. అదే కఠినం అయిపోయింది అనుకో, ఈయన అంది నాకు చెప్పేదే, మాకు తెలియదా మాత్రమా? అదే కదండి, కఠినమైపోతే అలాగే ఉంటుందండి పరిస్థితి. ఏమక్క? కఠినమైపోతే అలాగే ఉంటుంది. ఒకవేళ కఠినము కాకుండానంత వరకు నువ్వు ఎక్కడైనా నిలబడిపోతావు, స్థిరపరచబడిపోతావు అండి. అందుకని ఇదివరకు మనం చెప్పుకున్నాం, లుదియా ఆమె మనస్సు ఏం చేయబడింది? తెరవబడింది. ఆమె మనసు తెరవబడింది. ఆ మనసు తెరవబడడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క మాటను వినింది, దేవుని యొక్క మాటను ఆ హృదయంలో ఉంచుకోగలిగింది. ఆ మనస్సు ఎప్పుడైతే తెరవబడిందో దేవుని ఆమెను ఆశీర్వదించడం ప్రారంభించాడండి. ఎందుకని మన మనస్సులు తెరవబడలేకపోతున్నాయి అని అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:3 వాక్యంలో ఉంటుంది. ఎందుకు మన మనసులు తెరవబడట్లేదు చూడండి. అక్కడ
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. ఏంటండి తీసారా? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను కూడా ఏం చేస్తుంది? అది చెరిపేస్తుంది, మిమ్మల్ని పాడు చేస్తుంది. కనుక క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. దైవజనుడు చెప్తున్నాడు, సర్పం మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ మనసులను పాడు చేస్తుంది, మీ మనసును చెడగొడుతుంది, మీ మనసులో అనేకమైన వాటిని విత్తనాలుగా వేస్తుంది. ఇది నిజమా అని అంటుంది, ఏమందు. మీరు ఎప్పుడైనా చూడండి, ఇంకా వేరేటి ఏం చెప్పరు. మన దగ్గరికి వచ్చి ఒక క్వశ్చన్ మార్క్ వేసిపోతారు. ఇంకా దానికి జవాబు తెలియక రాత్రి అన్నం తినకుండా తినిందేమో అంత కాలంలో పోసేయాల్సి వస్తుంది. కారణం ఏంటి? ఇది నిజమా ఇదే, అది నిజం కాదు, అది అదే చెప్తుంది. దాని నోటితో అదే చెప్తుంది, ఇది నిజమా అని సాగతీస్తుంది. చూడండి, మన దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు అట్లాగే చెప్తుంటారు కొంతమంది. ఏమండి ఇట్లా అన్నాడు అంటే నిన్న నిజమేనా అని అన్నప్పుడు, ఏమోనక్క నాకు తెలియదా, కనుక్కుందాం ఉండు అని అన్నావంటే నీ మనసును చెడిపేశారు. హవ్వ మనసును ఏం చేస్తుంది సర్పం? అక్క ఎవరు చెడిపేస్తారు? సాతానుగాడు చెడిపేస్తాడు నీ మనసును. సాతానుగాడు నీ హృదయాన్ని చెడిపివేస్తాడు. సాతానుగాడు నీ మనసులో అనేకమైన విత్తనాలు వేస్తాడు, నీ మనసును చెడిపేయాలని, నీ ఆలోచన చెడిపేయాలని, నీ జీవితాన్ని చెడిపేసి నల్లబూకులు చేసి చినిపేసిన ఇస్త్రాకులాగా మార్చేయాలని వాడు ఆశ. కానీ ప్రభు ఆశ ఏంటో చెప్పనా? నీ మనసు తెరవబడాలని, నీ మనస్సు గుండెల్లో ఆయన నివసించాలని ప్రభు ఆశపడుతున్నాడండి. మనస్సు ఉనికిని తెలిసిన మహనీయుడు ఆయన. కానీ సాతానుగాడు ఏం చేస్తాడంటే కుదురుగా ఉండి ఈ మనసును చెడిపేస్తూ ఉంటాడు, మనసును పాడు చేస్తూ ఉంటాడు, మనసును నాశనం చేస్తుంటాడు. కనుక ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఇది నిజమా అని అన్నారు అని అంటే నువ్వేం చేయాలక? వాడిని గుర్తుపట్టి ఇది నిజం కాదు అనాల. అంతే కదా చోతక? ఇది నిజమా, ఎన్ని రోజులైంది మీ ఆయన పోయే అన్నాడు అనుకో, అవును అనాలి. ఏమోనక్క నేను కూడా చాలాసార్లు చెప్పినాను రమ్మని, ఏమో దొరకట్లేదా అని అన్నావా, వాడు ఇంకా చెలరాగతానే ఉంటాడు మన మీద కదక్క. వాడిని ఏం చేయాలి? నువ్వు గుర్తుపట్టాల. ఎక్కడ మన జీవితంలో పాడు చేస్తున్నాడు, మన మనసును ఎక్కడ చెడగొడుతున్నాడు, మన మనసులో ఎక్కడ చెడు విత్తనాలు వేస్తున్నాడు. మీరు చక్క పాస్టర్ ఏదో అన్నాడు నిన్న, అందుకనే నన్ను రాత్రి రాలేదే అని అన్నారు అనుకో, నువ్వేం చేయాలా? ఏమోలే మనకెందుకు అంటాడు, ఇంక పోకపోతే మా అత్త అడుగుతుంది, ఇంకొక మంత్రం అడుగు అని అంటామా? మా పాస్టర్గా అంటే అన్నాడులే, నన్ను కాకపోతే ఎవరిని అంటాడు? మా పాస్టర్ గారు చెప్తే నేను ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆయన చెప్తే నా అర్థం చేసుకుంటాడు, ఆయన నా కోసం ప్రార్థన చేస్తాడు, మా కోసం కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తాడు మా సేవకుడు. మరి పాస్టర్ గారు నిన్నేదో అన్నాడే అంటే అన్నాడులే. మా తల్లిదండ్రులు అయితే అనరు, నా యోగక్షేమాలు కోరేవారైతే నన్ను అడగరు. నా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను అడుగుతారు, నన్ను కాకపోతే ఎవరిని అడుగుతారు అని గుర్తుపడతారండి. కారణం ఏంటంటే వాళ్ళ మనసులు తెరవబడ్డాయి. అదే మనసు మూయబడింది అనుకో, అన్నీ వ్యతిరేకంగానే వినబడతాయి. అమ్మా అని పిలిచినా అది వ్యతిరేకంగానే వినబడుతుంది. మనం ఏం చేయలేము దానికి, ఏమండి మనం ఏం చేయలేము దానికి. కాబట్టి ప్రభు కోరుకుంటుంది ఏంటంటే సర్పం నీ మనసును చెడిపేయాలని. ఈరోజు మన మధ్యలోనే తిరుగుతూ ఉంటాడు, వాడు ఇంటింటికి తిరుగుతుంటాడు మనసును చెడిపివేయాలని, మనసులను పాడు చేయాలని, మనసుల్లో ఉన్న మంచితనాన్ని చెడగొట్టాలని తిరుగుతూ ఉంటాడు. కనుక గుర్తుపడదాం, వాడి నుంచి దూరం అవుదాం, దేవుని ఎదుట మన మనసును తెరుచుకునే వారిగా మారుదాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథం ఏది తెరవబడాలి అని అంటే కనులు తెరవబడాలి, మనస్సు తెరవబడాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వాక్యం. ఇది చెప్పి మనం ముగించుకుందాం. ఈ సంగతులు జరిగిన తర్వాత
నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. ఇప్పుడు ఏం తెరవబడాలి అని అంటే తలుపులు తెరవబడాలి. ఈ తలుపులు ఎప్పుడైతే తెరవబడతాయో, ఏదైతే మూయబడ్డాయో, అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, ఎప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం తరచుగా మాటలు ఏమని అని అంటే, అన్ని ద్వారాలు మూయబడ్డాయి, ఏదో ఒక ద్వారం తెరవకుండా పోతుందా, ఏదో ఒక ద్వారం ప్రభు నా కోసం తెరవకుండా పోతాడా? అన్ని ద్వారాలు మూయబడి ఉంటాయి మన జీవితంలో. ఎటు పోవాలనుకున్నా, ఏం చేయాలనుకుంటున్నా అన్ని పరిస్థితులు తారుమారైపోయి ఉంటాయి. ఇంక ఎటు వెళ్ళలేని పరిస్థితి, ఎటు చూడలేని పరిస్థితి, అన్ని ద్వారాలు, అన్ని తలుపులు మూయబడి ఉంటాయి. కానీ ప్రభు ఎవరయ్యా అంటే, మన ఎదుట మూయబడిన ప్రతి తలుపులను ఆయన తెరచునుగాక. ఈ తలుపులు మూయబడతాయి మన జీవితంలో. తలుపులు మూయబడ్డాయి కదా అని అనుకుంటే పొరపాటు. ఎందుకయ్యా అంటే, ఏదో ఒక తలుపును ప్రభు నీ కొరకు బద్దలు కొట్టడానికి ప్రభు దిగి రాబోతూ ఉన్నాడు. ఆమేన్. శ్రమల మధ్యలో ఉన్నారు వాళ్ళు, ఇబ్బందులు కొలిమిలో నడిపించబడుతూ ఉన్నారు. వాళ్ళని విడిపించే వాళ్ళు లేరు, వాళ్ళని తప్పించే వాళ్ళు లేరు, వాళ్ళని బయటికి తీసుకుని వచ్చేవారు లేరు. ఆ చెరసాల సంఖ్యల్లో నడిపించబడుతూ ఉన్నారు పౌలు శీలలు. ఇప్పుడు ద్వారాలన్నీ మూయబడ్డాయి. ఎవరికైనా కబురు పంపిద్దామంటే కుదరని పరిస్థితి. ఎవరున్నారు రండి కబురు తీసుకుని వెళ్ళేవాళ్ళు? ఆ రోజుల్లో ఏమన్నా సెల్ ఫోన్లు ఉన్నాయా వాట్సాప్లో మెసేజ్ పంపించడానికి? ఆ రోజుల్లో ఏమన్నా యూట్యూబ్ ఉండిందా వీడియో తీసి అప్లోడ్ చేద్దాంలే, దాన్ని చూసి గవర్నమెంట్ ఏమైనా వచ్చి మన కోసం విముక్తిని కలగజేస్తుంది అనుకోవడం? మీరు గత నెలలో ఇప్పుడు చూసారా? వార్తల్లో చూసినట్టున్నారేమో, ఏదో దేశానికి వెళ్ళాడు, అక్కడ ఇరుక్కుపోయాడు ఆయన. ఒక వీడియో తీసి పెట్టారు యూట్యూబ్లో. అది పెట్టడం ద్వారా ఏమండి ఆ ముఖ్యమంత్రులు దాన్ని, ఆ వీడియోని చూసి ఆయనకి అక్కడున్న గవర్నమెంట్ వాళ్ళకి ఒక లేఖ రాసి అక్కడికి ఆయన కోసం అన్నిటిని సదుపాయాలు పంపించి మరలా ఆయన్ని మన దేశానికి తీసుకొని వచ్చారు. ఏదో ఒక ద్వారం నీ జీవితంలో ప్రభు ఖచ్చితంగా తెరవడం ప్రారంభిస్తాడండి. ఆ ద్వారం కోసం నువ్వు ఎదురు చూడాలి, దేవుని అడగాలి, ప్రభు అన్ని ద్వారాలు మూయబడిపోయి ఉన్నాయి, ఇంకెప్పుడు ప్రభు నా జీవితంలో ద్వారం తెరువు ప్రభు అని నువ్వు నోరు తెరిచి అడగగలిగితే స్వయంగా నీ కొరకు ప్రభు దిగివచ్చి నీ ద్వారాలు తెరవడం ప్రారంభిస్తాడండి. మరి అలాంటి చెరసాల మధ్యలో ఉన్న పౌలు శీలలు అలాగే నిలిచిపోలేదండి. ఇప్పుడు ద్వారం ఎక్కడి నుంచి తెరవబడుతుంది? ఉన్నదే ఒక తలుపు, అది కూడా మూయబడింది. మరి ఎవరు వచ్చి తెరుస్తారు, ఎవరు వచ్చి మమ్మల్ని కాపాడుతారు అని ఆలోచించలేదండి. వాళ్ళు చేసింది ఒకటే ఒకటి, దేవుణ్ణి అక్కడ స్తుతిస్తూ ఉన్నారు. ఆమేన్. చెరసాల్లో ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధన చేస్తూ ఉన్నారు. అలా ఆరాధన చేస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు అక్కడికి దిగి వచ్చి చెరసాల తలుపులను ఏం చేశాడు? ఇప్పుడు ఆయన బద్దలు కొట్టి తెరిచి ఉన్నాడు. కొడదాం చప్పలు గట్టిగా. దేవుడికి మహిమ కలుగునుగాక. నీ జీవితంలో కొన్ని శ్రమలు ముడుగట్టుకొని ఉన్నాయి. ఆ ముడిని విప్పేవాళ్ళు లేరు, ఆ ముడిని తీసివేసేవాళ్ళు లేరు, ఆ రోగాన్ని తొలగించేవాళ్ళు లేరు, ఆ కష్టాన్ని తీర్చేవాళ్ళు లేడు, ఆ భయాన్ని పోగొట్టేవాళ్ళు లేడు. ఆ భయం పోవాలి అని అన్నా, ఆ కష్టం నుంచి నువ్వు బయటికి రావాలి అని అన్నా, నువ్వు దేవుని స్తుతిస్తూ ఉండు. దేవుడిని స్తుతిస్తూ ఉంటే ఏ ద్వారాలైతే మూయబడ్డాయో ఆ ద్వారపు తెలుపులను నా యేసయ్య పడగొట్టునుగాక. కనుక మన జీవితంలో కొన్ని తలుపులు మూయబడి ఉంటాయి. ఆ తలుపుల కొరకు దేవుని సన్నిధిలో అడగాలి, ప్రభా పలానా తలుపులు మూయబడ్డాయ్యా, లోన్ వస్తుందనుకున్నాను కానీ లోన్ రాకుండా మూయబడింది ప్రభా, ఈ కార్యం జరుగుతుందిలే అని అనుకున్నాను, కార్యాన్ని మొదలుపెట్టాను, అన్ని ద్వారాలు మూయబడ్డాయి, అడగాల్సిన వాళ్ళ దగ్గర అంతా డబ్బులు అడిగాను, ఇప్పుడు పనేమో మధ్యలో ఆగిపోయింది ప్రభా, ఇప్పుడు ఎలా జరగాలి నాయన? ఈ ద్వారం మూయబడిందా, ఈ తలుపులు మూయబడ్డాయా? ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాను, తిరగాల్సిన హాస్పిటల్ అన్నీ తిరిగి 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 ఎన్ని మాత్రలు అన్నానికన్నా నా కడుపు ఏం మింగేసి ఉంటుంది. అన్నం అంతే తింటాం, ట్యాబ్లెట్లు మాత్రం ఒక కవర్ ఉండాలి, సంచి బ్యాగ్ లాగా హ్యాండ్ బ్యాగ్లో తిరగతా ఉండాలి, అది ఉండాలి మనతో. ఏమండి కొంతమంది చూడండి ఆ స్టైల్గా తిరుగుతుంటారు హ్యాండ్ బ్యాగ్ వేసుకొని. మీరు స్టైల్ అనుకోబాకండి, పాపం వాళ్ళకున్న బాధలు ఎవరికి చెప్తారు. దాంట్లో ఏముంటాయి? షుగర్ ట్యాబ్లెట్లు, గ్యాస్ టేబుల్, ఇంకా కడుపు నొప్పి, తలనొప్పి, థైరాయిడ్, సకల విధాలు దాంట్లోనే ఉంటాయి. మనం ఏదో స్టైల్కి తిరుగుతున్నాం అనుకుంటారు, ఓడు బాధ ఎవడికి తెలుసా? ఏమంటే దాన్ని ఇప్పి చూస్తే మనం అనుకుంటాం, ఏమో సుశీలమ్మకి ఏమబ్బా బ్యాగ్ తెలిసింది అమ్మ, దాంట్లో తిప్పి తిప్పి కూడా దొంగ లాక్కోపోయినా ఈసిన మళ్ళీ వేసేసిపోతాడు. ఎందుకంటే అన్నీ దాంట్లోనే ఉంటాయి, ఏముండదు దాంట్లో. మనం అనుకుంటాం అంతే. కానీ ప్రభు ఎవరో తెలుసా?
నీ దగ్గర ఏవైతే ముయ్యబడ్డాయో అవన్నీ నా దేవుడు తెరచునుగాక. ఎన్ని సంవత్సరాల నుంచి పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు, నా బిడ్డకు ఒక్క గర్భఫలాన్ని తెరవకూడదా ప్రభు? తెరస్తాడు ఖచ్చితంగా. నీ ద్వారాన్ని ప్రభు తెరవాలి అని అంటే, ఆ తలుపులు తెరవబడాలి అని అంటే, ఆ శ్రమలు తెరవబడాలి అని అంటే, ఆ తలుపులను ప్రభు బద్దలు కొట్టాలి అని అంటే నువ్వేం చేయాలా? దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించడం మానేయకూడదండి. నువ్వు స్తుతిస్తూ ఉండు, ఆరాధిస్తూ ఉండు, దేవుని పూజిస్తూ ఉండు. చెరసాలు పునాదులను కదిలించాడు. ఆ తలుపులు లేవు, ఇంకా ఆ తలుపు తీసుకొని పోయి ఇంకొక ఇంటికి పెట్టుకో ఉండొచ్చు, కానీ అలా చేయలేదు. ఏమైపోయాయి? అన్నీ ఎక్కడికక్కడ పగిలిపోయినాయి. ఎందుకంటే తలుపు తీసి పక్కన పెట్టినాక మళ్ళీ వేసుకోవచ్చాక, అంతే కదా. ఇదివరకు తడుకులు ఉండేటివి మనకు కదా. ఆ తడుకులను ఏం చేస్తాం? పెట్టుకునేసేది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కర్ర తీసి ఆడబెట్టేది, మళ్ళీ లోపలికి వచ్చేది ఆ కర్ర ఎత్తి ఆడబెట్టేది కదా. ఈ తడికే ఎత్తుకొని వెళ్ళారు అనుకో, ఇంకేం పెడతాం ఆడ? తడికే వెళ్ళింది. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, బాగా గుర్తు. ఆ తడికి పెట్టినప్పుడు ఆ తడికి పడిపోయింది అనుకో, మనం పనికి వెళ్తాం, పైరు కోతకు పోతుంటాం, నాట్లు వేయడానికి పోతాం, ఈ తడికి అడ్డం పెట్టేసిపోతాం. ఆ తడికి పడిపోయింది అనుకో, గాలికి పడిపోయింది అనుకో, ఇప్పుడు లోపలికి ఎవరు వస్తారు? గాడిదలు, చెప్పండి, కోళ్ళు, ఇంకా అన్నీ వస్తుంటాయి. ఎందుకంటే మనకు ఉండేది ఆ ఒక్క తడికే. ప్రభు ఎవరో తెలుసా అండి? నీ జీవితంలో ఏవైతే అలా ఉన్నాయో, అలా ముయ్యబడి ఉన్నాయో, ప్రభు వాటన్నిటినీ తీసి పారవేయనుగాక. నువ్వు భయపడద్దు. ఈ శ్రమలని, ఇవి కష్టాలని, ఇవి రోధనలని నువ్వు ఇబ్బంది పడద్దు. దేవుడు ఖచ్చితంగా ఆ శ్రమలనే తలుపులు నా యేసయ్య బ్రద్దలు కొట్టి నీ కొరకు దీవెన వర్షాన్ని కుమ్మరించునుగాక. కనుక తెరవబడి అనేది చాలా ప్రాముఖ్యమైనది. తెరవబడాలి, అది పారుతూ ఉండాలి. తెరవబడితేనే అది మన జీవితాలకి ఆశీర్వాదకరము, మన జీవితాలకి ప్రయోజనకరం. కనుక ప్రభు సన్నిధిలో అడుగుదాం, రాహేలు వలె ప్రార్థన చేద్దాం. ప్రభు, తెరవబడిన వాటిని, ముయ్యబడిన వాటిని తెరపించండి ప్రభు. నువ్వు దేవుడిని అడగగలిగితే ఖచ్చితంగా నా యేసయ్య నీ జీవితంలో అద్భుత కార్యాలు చేసి నిన్ను స్థిరపరచునుగాక. ఆమేన్.